హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రత్యక్షత కోరుకుంటాం, దేవుడి దగ్గర నుంచి జవాబులు కోరుకుంటాం, దేవుడి దగ్గర నుంచి సమాధానం కోరుకుంటాం, దేవుడి దగ్గర నుంచి కొత్త విషయాలు కోరుకుంటాం, ఎక్స్పెక్ట్ చేస్తాం. దేవుడు ఆశని తృప్తిపరుస్తాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 21వ వచనం నుంచి. యోహాను సువార్త 11వ అధ్యాయం 21వ వచనం నుంచి నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 21వ వచనం నుంచి. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను ఆయన నీకు అనుగ్రహించునని ఎరుగుదును. యేసు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. అంటే మార్తకి విశ్వాసం ఉండింది. ఏమని విశ్వాసం ఉండింది అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు కానీ మా దగ్గరే ఉండుంటే అనారోగ్యంతో బాధపడుతున్న లాజరు, చావునకు సిద్ధమైన లాజరు చచ్చిపోకుండా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శక్తితో లాజర్ని చావకుండా ఆపేవాడు అనే విశ్వాసం మార్తకి కనిపిస్తుంది. అది ఆ మాటల్లో బయలుపరిచింది. ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించినని ఎరుగుదు నేను. అర్థమైందా? ఇంకొక స్టేట్మెంట్ కూడా ఒక అడుగు ముందుకేసి మాట్లాడుతుంది. ఇప్పుడైనాను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదునా నేను. యేసు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పాను. ఇప్పుడైనాను దేవుడిని నీవేమడిగినా కూడా నీకు అనుగ్రహించునని ఎరుగుదును. యేసయ్యకి ఏం అనుగ్రహించాలి? లాజరు చచ్చిపోతే. అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ అంటుందన్నమాట. దానికి రిప్లై చూడండి యేసుక్రీస్తు ప్రభువారు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో. అంటే ఏమడిగాడు దేవుణ్ణి? యేసయ్య దేవుణ్ణి ఏమడిగాడు? లాజరు లేవాలి అని అడిగేస్తున్నాడా? అడిగేస్తున్నాడు. అయితే మార్తమ్మ అంటుంది అన్నట్లు, అయ్యా, ఇప్పుడు కూడా నువ్వేమని అడిగితే దేవుడు కాదని కూడా నీకు అనుగ్రహిస్తాడని చెప్తే, దానికి జవాబుగా యేసుప్రభు చెప్తా అంటే, నేను అడిగేసాను ఆల్రెడీ, జవాబు చెప్తున్నాను అన్నట్లు. ఏం చెప్తున్నాడు? నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో, అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదున నేను. దిస్ ఈస్ ద ప్రాబ్లం విత్ హ్యూమన్ మెంటాలిటీ. యేసుక్రీస్తు ప్రభువారు ఆదరిస్తున్నాడు అనుకునింది ఎవరు? దగ్గర బంధువు కాబట్టి ఆత్మ బంధువు అని చెప్పాలి. అర్థమైందా? ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళకి ఆత్మ బంధువు అని చెప్పాలి. దగ్గర బంధువు, ఆత్మ బంధువు కాబట్టి ఓదారుస్తున్నాడు. మళ్ళీ లేస్తాడులే, నిరీక్షణ లేని వారిలాగా మనం ఏడవద్దు అని మామూలుగా చనిపోయిన వారి దగ్గర ఓదారుస్తారు అన్నట్లు. అట్లా ఏడవద్దు, నిరీక్షణ లేని వారంగా మనం ఉండొద్దు, మనం దేవుడు ఖచ్చితంగా మళ్ళీ తిరిగి లేస్తాడు, మనం కూడా లేపుతాము. ఇట్లా ఏడిస్తే మనకి ఇతరులకి తేడా ఏముంది, ఏడవద్దు అని చెప్పేసి ఏడుపు వస్తున్నా కూడాను కన్సోల్ చేసేదానికి ప్రయత్నం చేస్తారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి మాటల ద్వారా ఆ ప్రయత్నం యేసు ప్రభు చేయట్లే. నీ సహోదరుడు మరలా లేస్తాడు అని అంటే ఇంకా కన్సోల్ చేస్తున్నాడేమో, కంఫర్ట్ చేస్తున్నాడేమో, పునరుద్ధానం అంత్యదినమందు పునరుద్ధానంలో మళ్ళీ లేస్తాడు అనుకొని ఆమె జవాబుగా, అంత్యదినమందు పునరుద్ధానం లేస్తాడని ఎరుగుదునా నేను. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. యేసు ప్రభు ఏం చెప్పాడు? ఈస్టర్ నేనే అంటున్నాడు. ఏమంటున్నాడు? గుడ్ ఫ్రైడే నేనే, ఈస్టర్ నేనే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకొను. అందరూ చెప్పండి, చనిపోయినను బ్రతుకొను. ఎవరు? విశ్వాసం ఉంచేవాడు. ఎవరి మీద విశ్వాసం ఉంచేవాడు?
యేసయ్య మీద విశ్వాసం ఉంచేవాడు. ఇంకొక మామూలుగా చెప్పాలంటే యేసయ్యని మొక్కేవాళ్ళు, యేసయ్యని ఆరాధించేవాళ్ళు, యేసయ్యని దేవుడిగా కలిగిన వాళ్ళు, యేసయ్య యందు నమ్మకం ఉండేవాళ్ళు అనమాట. నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును బ్రతికి, నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. ఆమె ఈ మాటలు చెప్పి వెళ్ళి, బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచెను. ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చెను. యేసు ఇంకను ఆ గ్రామంలోనికి రాక మార్త ఆయనను కలుసుకున్న చోటనే ఉండెను గనుక ఇంటిలో మరియతో కూడా నుండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి యొద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నదనుకుని ఆమె వెంట వెళ్ళిరి. అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును అనేను. సేమ్ డైలాగ్ రిపీటెడ్ బై మరియమ్మ. మార్తమ్మ ఏం స్టార్టింగ్ డైలాగ్ చెప్పిందో అదే మరియమ్మ గారు కూడా రిపీట్ చేస్తుంది. హల్లెలూయా. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతను ఎక్కడ ఉంచితురని అడగగా వారు, ప్రభువా, వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించినో చూడని చెప్పుకొనిరి. వారిలో కొందరు, ఆ గుడ్డివాని కనులు తెరచిన ఈయన ఇతన్ని చావకుండా చేయలేడా అని చెప్పిరి. అదే సందర్భం దొరికితే సార్ కొందరు కాసుకుంటారు అన్నట్లు. సందర్భం దొరికితే చాలు అన్నమాట. కొంతమందికి వ్యవహారమే కావాలి. ఏం కావాలి? ఏదో టాపిక్ కావాలి మాట్లాడుకోవడానికి. ఇట్లా మాట్లాడుకునే వాళ్ళు కూడా ఉన్నారు. యేసు మరలా తనలో మూలుగుచూ సమాధి యొద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండేను. అది ఒక గుహ, దాని మీద రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి ఏంటిది తమ్ముడు చచ్చిపోయి కాదు, చచ్చిపోతే బాడీ అంతే, చచ్చిపోతే బాడీ అంతే. మా అన్నను తీసుకురా, మా తమ్ముడిని తీసుకురా, మా అక్కని తీసుకురా, మా చెల్లెని అనరు. బాడీ. ఎందుకని? ద రియల్ పర్సన్ ఈజ్ ఏ స్పిరిట్. అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనేను. జీసస్ సెడ్ unto her, said I not unto thee that if thou wouldst believe thou shouldst see the glory of God. హల్లెలూయా. నమ్మితే మహిమను చూస్తావని నేను నీతో చెప్పలేదా అని ఎవరితో అంటున్నాడు. అయితే పక్కన ఏమన్నా కంకార్డెన్స్ ఉందా? మామూలుగా పాత నిబంధనలో డైలాగ్ కొత్త నిబంధనలో రిపీట్ అయింది అనుకోండి, కొత్త నిబంధనలు రిపీట్ చేసిన దగ్గర పాత నిబంధనలో పలానా దగ్గర ఉందని మనకి రెఫరెన్స్ ఇస్తారు. ఇట్లా యేసుక్రీస్తు ప్రభువారు ఈమెతో ఈ మాట చెప్తే ఇంతకుముందు ఎప్పుడు చెప్పాడు అనే స్టేట్మెంట్ ఇచ్చారా అంటే, ఇంతకుముందు ఇంటికి వెళ్ళాడు, చాలా బోధలు చేశాడు, ఆమె అయితే కాళ్ళ దగ్గరే కూర్చొని వేస్తుంది, ఒక వంట వండుతుండింది, ఇట్లా చాలా జరిగాయి. అయితే యేసు ప్రభు చాలా డిస్కషన్స్లో నన్నుగా నమ్మితే మహిమను చూపిస్తాను అని చెప్పాడు అనమాట. బాగా విశ్వాసం గురించి బోధ చేశాడు. విశ్వాసానికి పరీక్ష అనేది పడింది. హల్లెలూయా. మీ పక్కన వాళ్ళు చెప్పండి, నమ్మితే మహిమను చూస్తావు. ఇప్పుడు కోర్స్ ఆఫ్ యాక్షన్ చెప్తారా? లాజర్ చనిపోయిన విధానం చెప్తారా? అనారోగ్యం వచ్చింది, మంచమున పడ్డాడు. అర్థమైందా? మంచమున పడిన తర్వాతకి మందులు ఖర్చు పెట్టారు, డబ్బులు ఖర్చు అయినాయి. అర్థమైందా? తర్వాత లాజరు గారిని తీసుకొని వెళ్ళి గుహలో పెట్టారు. పెట్టిన తర్వాత రాయితో కవర్ చేశారు. కవర్ చేసిన తర్వాతకి ఏ జబ్బు కారణమైతే, చావుకు కారణమైతే దాన్ని బట్టి పూర్తిగా లాజరు గారు చనిపోయారు. చనిపోయిన లాజరు 4 days బాడీ గుహలో ఉండడం దాన్ని బట్టి ఏం కొడుతుంది? వాసన కొట్టును. ఎందుకని? డీకంపోజిషన్ జరుగుతుంది కాబట్టి.
అర్థమైందా? మన్నులో కలిసిపోయే ప్రాసెస్లో వాసన అనేది వస్తుంది. కాబట్టి ఏ బాడీ, ఏ ఆత్మ బాడీని వదిలిపోయినా కూడా ఇంక ఇమీడియట్గా జరిగేది క్షయత. ఏంటిది? క్షయత. దాన్నే చావు అంటారు. అయితే వాసన కొట్టునంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? అందుకు యేసు వాసన కొట్టునంటే యేసు ప్రభు ఏమన్నాడు? చెంటి తెమ్మన్నాడా? నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో నేను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. రాయి తీయమన్నాడా? రాయి తీయమన్నాడా? తీసి వేసిరి. యేసు కన్నులెత్తి పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆమనింది కదా మార్తమ్మ. ఇప్పుడు కూడా తండ్రిని ఏమన్నా అడిగితే ఆయన నీకు, దేవుని ఏమన్నా నువ్వు అడిగితే ఆయన నీకు అనుగ్రహించినని నేను ఎరుగుదును అనింది అన్నమాట. అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభువారు నా మనవి, తండ్రికి మనవి చేసుకున్నాడు. ఆ మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పుతున్నా నేను. ఆయన అలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాను. కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై, ఏవేవి కట్టబడిన వాడై? కాళ్ళు చేతులు. తలకి అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండేను. యేసు ప్రభు కూడా అంతే. ఫేస్ మీద నాప్కిన్ అని ఉంటుంది అనమాట. నాప్కిన్ అనేది పెట్టారు యేసయ్య చచ్చిపోయిన తర్వాత కూడా. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వానితో చెప్పేను. హల్లెలూయా. తర్వాత, కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యములు చూచిన యూదుల్లో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. మనకు అనవసరం లే. పరమ దరిద్రపు స్థితి అది. ఆ కానీ తర్వాతకి మనకు వద్దు. అది పరమ దరిద్రపు స్థితి. హల్లెలూయా. వాట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ దిస్ పోర్షన్ అంటే వాట్ ఈస్ ది కేంద్రం బిందువు ఏంది ఈ ఈ ఈ ఈ సందర్భానికి అందరికానంటే యేసు ప్రభు చెప్పిన మాట అన్నమాట. పునరుద్ధానమును జీవమును నేనే. హల్లెలూయా. తమ పునరుద్ధానం జీవము యేసే. ఈమె పునరుద్ధానం ఎప్పుడంటుంది? అంత్యదినం అందు అంటుంది, ఫ్యూచర్లో అని చెప్తుంది. యేసు ప్రభు ఏమంటున్నాడు? పునరుద్ధానం జీవం నేనే, ఫ్యూచర్లో కాదు ఇప్పుడు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎప్పటికైనా ఎలాగైనా ఎన్ని సంవత్సరాలకైనా అన్నట్లు కాదు, ఇప్పుడు సంగతి చెప్పు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు ఏమై ఉన్నాడు అనేది పాయింట్. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు ఏమై ఉన్నాడు? ఇప్పుడు యేసు ప్రభు పునరుద్ధానం జీవమునై ఉన్నాడు. హల్లెలూయా. ఐ షల్ బి అనలా, ఐ విల్ బి అనలా, నేను పునరుద్ధానం జీవంగా ఉండబోతున్నాను అనలా, నేను పునరుద్ధానం జీవముగా ఉండినాను అనలా, నేనే పునరుద్ధానమును జీవమును అన్నాడు దేవుడు. హల్లెలూయా. పర్ఫెక్ట్ టెన్స్ అనమాట అది. నేనే. దీంట్లో మార్పులు చేర్పులు ఏం లేవు, హెచ్చు తగ్గులు ఏం లేవు, కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ ఏం లేవు. నిత్యత్వానికి కంటిన్యూస్గా దేవుడు ఎల్లప్పుడూ పునరుద్ధానము జీవమునై ఉన్నాడు. హల్లెలూయా. బాగా గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు చచ్చిపోయిన లాజర్ని లేపాడు. అర్థమైందా? కొందరు ఈ ఇలస్ట్రేషన్ చెప్తారు. అర్థమైందా? అప్పుడే చనిపోయిన వారిని యేసు ప్రభు లేపాడంట. ఎవరు? అప్పుడే చనిపోయిన వాళ్ళని యేసు లేపాడు. ఎవరు? యాయిరు కుమార్తె. అర్థమైందా? జైరస్ డాటర్ చచ్చిపోయినప్పుడు ఈ చిన్నది నిద్రించుచున్నది అని అన్నాడు, లేపాడు. అవునా? యేసు ప్రభు ఇమ్మీడియట్గా అప్పుడే చనిపోయిన వాళ్ళని లేపాడంట. చనిపోయి సమాధి దగ్గరికి తీసుకెళ్తా ఉండే వాళ్ళని కూడా యేసు ప్రభు లేపాడంట. ఎవరిని? ఆయన విధవరాల్ని కొడుకుని లేపాడు. పాడి మీద తీసుకెళ్తూ ఉంటే, దేని మీద? కాఫిన్ బాక్స్ లేదా ఆ రోజుల్లో, ఆ సిస్టమ్ లేదా, ఆ కల్చర్ లేదా. క్రైస్తవులు కదా, క్రైస్తవులని ఎవరికి తెలుసు? యూదులని ఎవరికి తెలుసు?
ఒక విధవరాలి కొడుకు దేని మీద తీసుకెళ్తున్నారు? క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా లేపేది ఎవరంటే యేసయ్య. హల్లెలూయా. పెట్టులో పెట్టిన వాళ్ళని అవసరంలే, పాడి బిడ్డల వాళ్ళని కూడా లేపినాడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. పాడి మీద పెట్టబడినాడంటే ఏమని? ఏడకపోతుండేనని, పైకి వెళ్తున్నానే, కింద పెట్టినానే. కాఫీన్ బాక్స్లో పెట్టుంటే ఏడకి వెళ్తున్నట్టు, కిందకి వెళ్తున్నట్ట, పైకి వెళ్తున్నట్ట? స్పిరిచువల్గా చెప్తాం, స్పిరిచువల్గా చెప్తాం. కాఫీన్ బాక్స్లో పెడితే పైకి వెళ్తున్నట్టు కదా, అవునా కదా? పాడి మీద పెడితే కిందకి వెళ్తున్నట్టు కదా. చూడండి, హీ వాజ్ డెస్టిన్డ్ టు గో టు హెల్. యేసు ఏం ముట్టాడు? పాడిని ముట్టాడు. ఏమయ్యాడు? బాగయ్యాడు. అర్థమైందా? అప్పుడే చచ్చిపోయిన వాళ్ళని లేపాడు, చచ్చిపోయి పాతి పెట్టబడేదానికి తీసుకువెళ్తున్న వాళ్ళని లేపాడు, చచ్చిపోయి పాతి పెట్టబడిన తర్వాత 4 రోజులు అయిపోయి కంపు కొట్టే వాళ్ళని కూడా యేసు ప్రభువు లేపాడు. అంటే ఇజు వాజులు దట్టు దిజులు యేసుకి సంబంధం లే. హల్లెలూయా. ఎంత లేట్ అయిపోయింది యేసయ్యా అన్నారు. ఎవరిని? లాజరు గారి సందర్భంలో లేట్ అయిపోయింది యేసయ్యా అని అన్నారు. అర్థమైందా? లేటా? పునరుద్ధానం జీవం నేనే. అర్థమైందా? లేట్ అయిపోయింది యేసయ్యా, 9కి రావాల్సిన 9:10 వచ్చే వేసి అంటే మళ్ళీ చూసుకో అంటాడు. హల్లెలూయా. మనం లేట్ అయిపోయిందని వేసి అనకూడదు. లేట్ అయిపోయింది యేసయ్యా అనొద్దు. లేట్ అయిపోయింది యేసయ్యా, పాతి పెట్టేస్తుందా, కాళ్ళు కడుక్కో, టీ పెడతాం, తాగిపోదు అనొద్దు. యేసయ్యతో అనొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. పునరుద్ధానం జీవం ఆయనే. మనం నమ్మితే ఆయన మహిమ రిలీజ్ అవుతుంది. హల్లెలూయా. ఎట్టి పరిస్థితుల్లో అయినా ఆయన మహిమ అనేది రిలీజ్ అవుతుంది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మనకి క్లియర్ కట్ తెలిసిన సందర్భాలు. అప్పుడే చచ్చిపోయారా? యేసు ప్రభు లేపుతాడు. యేసు ప్రభు లేపుతాడు. చచ్చిపోయి తీసుకెళ్తున్నారా? దారి మళ్ళీ చర్చి దాకా తీసుకొస్తే యేసు ప్రభు లేపుతాడు. తీసుకెళ్ళి పెట్టేశారా? మళ్ళీ రాయి తీస్తాం అనే విశ్వాసం ఉంటే లేపే శక్తి యేసు దగ్గర ఉంది. హల్లెలూయా. దర్ ఆర్ టెస్ట్ మనీస్. చచ్చిపోయి 40 days, 45 days, 50 days అయినా కూడాను కొంతమంది దైవ శాఖలు వెళ్ళి సమాధుల దగ్గరికి వెళ్ళి లే అంటే లేచిన సందర్భాలు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దైవ సేవకుడికి వ్యతిరేకంగా ఏవో కేసులు అవి పెట్టారు. కేసులు ఏవో పెడితే ఆయన వచ్చేసి నేను చేయలేదయ్యా, నేను కాదయ్యా అని అంటే ప్రత్యక్ష సాక్షి చచ్చిపోయాడు. చచ్చిపోయి ఒక 40 days పైన అయిపోయింది, 50 days అంతా అయిపోయిందంట చచ్చిపోయిన ఆయన. అయిపోతే నేను చేయలేదయ్యా, నేను కాదయ్యా, అది అంతే వినట్లేదంట. సరే, ఎక్కడ చూసింది ఒక్క ఆయన చచ్చిపోయాడు కదా, ఒకసారి సమాధి దగ్గర తీసుకెళ్ళండి, ఆయనతో చెప్పిస్తాను, మీరు నమ్ముతున్నారంట. సమాధి దగ్గర తీసుకెళ్ళండి, ఆయనతోనే చెప్పిస్తాను, మీరు నమ్ముతారంటారు. ఆయనకి ఏం అర్థం కాల. ప్లీజ్ అయ్యా అని చెప్పి బలవంత పెట్టాడంట. బలవంత పెడితే సమాధి దగ్గర తీసుకెళ్ళండి, తవ్వండి ఒకసారి నా కోసం తవ్వండియా, చెప్పిస్తానయ్యా, ఆయనతో చెప్పిస్తానయ్యా అనంట. ఏమనంట? చెప్పిస్తానయ్యా, తీయండి అయ్యానంట. సరే అని చెప్పి తీశారంట. తీసి అంతా చేసిన తర్వాతకి యేసు నామములో లేయి అన్నాడంట. అర్థమైందా? కుళ్ళిపోయి ఆటోమేటిక్ ఆల్మోస్ట్ డీజనరేటెడ్ స్టేట్లో ఉంది బాడీ. చాలు అప్పటికి అయిపోతుంది మొత్తం. గమ్ముగా లేచి కూర్చున్నాడంట. చెప్పయ్యానంట. ఈయన కాదయ్యా అని చచ్చిపోయాడంట. చూసి విన్నారు కదా అని చెప్పి అందరికి షాక్ అయిపోయారంట. ఈయన కాదు, నిజమే ఈయన కాదు, నేనే సాక్షి తప్పని పడిపోయాడంట. మళ్ళీ మూసేసేయండి అయ్యా, నేను కాదని చెప్పారు కదా అన్నాడంట. హల్లెలూయా. ఫర్ జీసస్ క్రైస్ట్ ఈజ్ అ రిజరెక్షన్ అండ్ లైఫ్. జీసస్ క్రైస్ట్ ఈజ్ అ రిజరెక్షన్ అండ్ లైఫ్. హల్లెలూయా. అయిపోయింది యేసయ్యా, ఇంకెంత యేసయ్యా, మూసేసాం యేసయ్యా, ఇప్పుడే లాక్ చేసేసాం యేసయ్యా, అయ్యో ఇప్పుడే చర్చి తలుపులు వేసేసామే యేసయ్యా, ఇప్పుడు ఈయన అనకూడదు యేసయ్యతోటి. హల్లెలూయా. ఆల్వేస్ వెల్కమ్ యేసయ్యా. నీ పునరుద్ధరణ శక్తి ఎప్పుడు అవైలబుల్లో ఉంది. నువ్వు ఏమన్నా చేయగలవు, ఎంతైనా చేయగలవు, ఎలాగైనా చేయగలవు. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ అని చెప్పేసి కార్పెట్ మీద నమస్కారము, వెనకాల ఫ్లెక్సీ మీద నమస్కారం వేసి స్వాగతం పలకాలి. ఎవరికి? యేసయ్యకి. హల్లెలూయా. ఎంత కష్టమైన పరిస్థితుల్లో మనం ఉన్నా, ఎంత దరిద్ర స్థితిలో మనం ఉన్నా కూడా యేసయ్యకి పునరుద్ధాన జీవం అనే యేసయ్య వస్తున్నాడు, స్వాగతం నమస్సమాంజలి అనే ఫ్లెక్సీలే కట్టాలి ఎప్పుడైనా కూడా. ఆదరణ కోటం నీ ఇంట్లో ఉన్నా కూడా యేసయ్యకి గ్రాండ్గానే కట్టాలి ఫ్లెక్సీలో. ఎందుకంటే ఆయన పునరుద్ధానం జీవం అయినాడు కాబట్టి. హల్లెలూయా. ఈయనే పునరుద్ధానం జీవం అంటే ఈయనలో ఏముంది? ఈ నిలువెత్తు పునరుద్ధానానికి ప్రూఫ్, లివింగ్ ప్రూఫ్. ఎవరు పునరుద్ధానం కంటే? యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన ఫుల్ రిజరెక్షన్ పవర్తో నిండుకొని ఉన్నాడు. పునరుద్ధానం అంటే ఈయన నోటు తెచ్చి లాజరు బయటికి రా, చిన్నదానా లే, పాడి ముట్టుకోవడం, లేవడం బాగా గమనించాలి. అర్థమైందే? కొందరు బాగా ఆత్మజ్ఞానం కలిగిన దైవశాఖలు దీన్ని ఏమని విశ్లేషించారనంటే, యేసు ప్రభు ముసలి వాళ్ళని లేపలేదు,
యవన ప్రాయంలో ఉండే వాళ్ళనే యేసు ప్రభు లేపాడు. వాళ్ళు తిరిగి లేపిన తర్వాత ఏదో పనులు చేస్తూ తిరిగి చేయగలరు. ముస్లిం వాళ్ళని లేపి ఏం ప్రయోజనం? కొందరు అంటారు అనమాట, మాకు మా నాయన ఉంటే చాలయ్యా, కూర్చొని ఉంటే చాలంటారు అన్నట్లు. అర్థమైందా? అబ్బో అనిపిస్తుంది. ఉన్నప్పుడు ఏం చేయరు, అర్థమైందా? ఇంకా లాస్ట్ ఇంకా పోతాడనంగా అసలు ఉంటే సార్, అట్టుంటే సార్ మేము చూసుకుంటా ఉంటామంటారు. అబ్బో అర్థమైందా? అప్పుడు యేసయ్య ఏమన్నాడు తెలుసా? పునరుద్ధాన జీవనం నేను గమ్ముకుంటాను అనమాట. అండవు మీ సంగతి తెలుసులే, బతుకున్నప్పుడు ఏమో సక్రంగా చూడరు, పండుకుంటే చాలు అంట. ఆయన ఏమో నన్ను తీసేసుకో ప్రభా అని ప్రార్థన చేస్తూ ఉంటారు. వీళ్ళేమో పునరుద్ధాన జీవనం అంటారు. యేసయ్య ఏం తెలుసుకోవాలి? నువ్వు చెప్పు రాజా, నీ పరిస్థితి ఏంది అంటాడు. వీళ్ళ సంగతి నాకు బాగా తెలుసు ప్రభా, నీ కాడ నాకు బాగుంటుంది, ప్యాకప్ అంటే ఓకే ప్యాకప్. హల్లెలూయా. న్యూమరస్ టెస్టిమనీస్. యేసు ప్రభు అట్లాంటి వారిని లేపాడు. హల్లెలూయా. కొంతమంది పాస్టర్ని, దైవ సేవకుల్ని టెస్ట్ చేసేకి, విమర్శించేకి, వీళ్ళని లేపండి వీళ్ళని లేపండి అంటే ఏం ఆటనా లేపేది? బొంగరాలాట అదేమన్నా గోళీలాటనా? అటు చేయకూడదు. హల్లెలూయా. ఆత్మజ్ఞానంతో వాల్యుబుల్గా భావిస్తూ దేవుని కార్యాలు జరుగుతుండగా దేవుని స్తుతిస్తూ మనం చూడాలి. హల్లెలూయా. యేసయ్య ఎవరు? పునరుద్ధానం, జీవం. హల్లెలూయా. ఇప్పుడు మన క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఈయన చచ్చిపోవడం ఏంది అనేది, క్వశ్చన్ మార్క్ ఈయన చచ్చిపోవడం ఏంది అనేది. సరే కట్ చేస్తే ఇంకొకటి ఉంది బైబిల్లో, మర్మం ఒకటి ఉంది, చూస్తాం ఒకసారి. మార్కు సువార్త 14వ అధ్యాయం. మార్కు సువార్త 14వ అధ్యాయం. మార్కు సువార్త 14వ అధ్యాయం. నలభై ఐదో వచనం నుంచి మార్కు సువార్త 14వ అధ్యాయం 45వ వచనం నుంచి జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ చాలా విషయాలు బయటపడతాయి. వాడు వచ్చి వెంటనే ఆయన వద్దకు పోయి బోధకుడా అని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనగా, ఎవరు? ఇస్కరియోతు యోధా. వారు ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. ఇది ఇస్కరియోతు యోధా వాళ్ళకి ఇచ్చిన క్లూ అన్నట్లు. నేను ఎవరికైతే వెళ్ళి ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసయ్య అని చెప్పానమాట. వారు ఆయన మీద పట్టుకోండి. దగ్గర నిల్చున్న వారిలో ఒకడు కత్తి దూసి ప్రధాన యాజకుడు దాసుని కొట్టి వాని చెవి తెగ నరికాను. అందుకు యేసు, మీరు బందిపోటు దొంగల మీదకి వచ్చినట్లు కత్తులతో గుదియలతో నన్ను పట్టుకొని వచ్చితిరా? నేను ప్రతిదినము దేవాలయంలో మీ వద్ద ఉండి బోధించుండగా మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే లేఖనములు నెరవేరినట్లు ఈలాగా జరుగుతున్నదని చెప్పాను. అప్పుడు వారందరూ ఆయనను విడిచిపోయిరి. తన దిగంబర శరీరము మీద నారబట్ట వేసుకొని ఉన్న ఒక పడుచువాడు ఆయన వెంట వెళ్ళుచుండగా వారు అతనిని పట్టుకొనిరి. అతడు నారబట్ట విడిచి దిగంబరుడై పారిపోయేను. అదోహందా? ఇది పెద్ద డైలమా అన్నట్టు. వీ హ్యాడ్ దిస్ డిస్కషన్ ప్రీవియస్లీ. అదోహందా? ఈ పోర్షన్ ఎప్పుడన్నా ఎవరన్నా అక్కడ ఆగారా? ఎప్పుడన్నా ఏందబ్బా ఇది, ఎవడు ఈ వ్యక్తి, ఏంది పరిస్థితి, ఎందుకట్లా జరిగింది అలాగే చూస్తాం. అప్పుడు వారందరూ ఆయన విడిచిపోయి తన దిగంబర శరీరము మీద నారబట్ట వేసుకొని ఉన్న ఒక పడుచువాడు ఆయన వెంట వెళ్ళుచుండగా, ఎవరు? పడుచువాడు. ఎట్లున్నాడు? దిగంబర శరీరము మీద నారబట్ట వేసుకొని ఉన్నాడు, వెంబడించుచున్నాడు. పట్టుకోవాలని వీళ్ళందరూ ట్రై చేశారు. ట్రై చేస్తే దిగంబరుడై పారిపోయాడు. అర్థమైందా? ఈ సందర్భంలో యేసుప్రభు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? బాగా ఆలోచించుకొని చెప్పాలి. చూసారా? బాగా తెలిసిన సమాధానం కూడా బాగా ఆలోచించి చెప్పాలంటే అందరు కమ్మాయి పేరు చూసారా? గార్డెన్ ఆఫ్ గెత్సేమనే తోట. గెత్సేమనే తోటలో నా ప్రియుడు పడతాం కదా, గెత్సేమనే. ఈ ప్లేస్కి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులు తరచుగా వెళ్చుంటూ ఉండేవాళ్ళు. అవునా కదా? రెగ్యులర్గా ప్రేయర్ టైం అని అంటే వీళ్ళందరూ కలిసి చర్చికి వెళ్ళినట్లు గెత్సేమనేకి వెళ్ళేటోళ్ళు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు శిష్యులు. అవునా? అవును, రిపీట్గా వెళ్ళేవాళ్ళు. అయితే ఈ ఒలీవల కొండ, పెద్ద కొండ, మొత్తం
మొత్తం ఒలివ చెట్లు ఉంటాయి. ఒలివల కొండ ఒక సైడు స్లోప్ అంతా కూడా స్లోప్ లాగా ఉంటుంది. మొత్తం కొండకు పైకి ఎత్తాం కదా, స్లోప్ లాగా ఉంటుంది. వన్ సైడ్ అంతా కూడా ఈ ఒలివ చెట్లు ఉంటాయంట. మొత్తం అంతా గార్డెన్ లాగా ఉంటుందంట. దాన్నే గెత్సేమనే తోట అంటారు. అదొకదే. ఇది ఒలీవల కొండలో ఒక భాగం, అది స్లోప్ లాగా ఉంటుంది అనమాట. అక్కడ తోట ఉంటుందంట, సమాధులు ఉంటాయంట, పాతిబెడ్డ వాడగా పెట్టుంటారంట. ఎక్కడ? గెత్సేమనేలో. మనకి ఇజ్రాయెల్ టూర్కి వెళ్తే అక్కడ చెప్తారంట అట్లా అందరూ. ఇది గడ్డన గెత్సేమనే, అక్కడ సమాధులు ఉంటాయి, పాతి పెడతారు. సిమిట్రీ ఉండేదంట అక్కడ. ఏమంటారు, మనం ఏమంటుందని సమాధి తోట అంటాం కదా, సేమ్ సమాధి గెత్సేమనే తోట. అదే లిటరల్గా గెత్సేమనే అంటే సమాధుల తోట అని చెప్పచ్చు. సమాధులు ఉండేవి, తోట. ఏం తోట అంటే ఒలివి చెట్లున్నీ ఉండేవి అనమాట. గెత్సేమనే తోట అంటారు. మనం అంటాం చూసుకుందా, యేసుక్రీస్తు బాగా వేదన కలిగి ఉంటే అంటాం కదా, దాన్ని గెత్సేమనే అనే పదం మనం ఏమన్నాం ఆయిల్ ప్రెస్ చేసే స్థలం అనుకున్నాం. ఆయిల్ ప్రెస్ చేసే స్థలం. మనం ఒలివ నూనె తీస్తారు చూస్తారా, ఆ గెత్సేమనే దగ్గరికి వెళ్తే కూడా ఈ రోజుల్లో కూడా పెద్ద పెద్ద బండలు ఉంటాయి, రోకల బండలు అనమాట. వాళ్ళు ఆయిల్ అంతా తీసేకి వాడేవన్నమాట. అట్లా యేసుక్రీస్తు ప్రభువారు బాగా నల్లగొట్టబడినట్టు, అర్థమైందా? ఒలివ ఆయిల్ ప్రెస్ చేసే ప్లేస్ గెత్సేమనే. యేసుక్రీస్తు ప్రభువారు బాగా నల్లగొట్టబడినట్లు, మిక్కిలి వేదన కలిగినట్లు, చెమట గొప్ప రక్త బిందువులు వచ్చినట్లు, ఇట్ ఆల్ హ్యాపెండ్ ఇన్ గెత్సేమనే దగ్గర జరిగింది. అయితే ఈ గెత్సేమనే దగ్గరికి రిపీటెడ్గా యేసుక్రీస్తు ప్రభువారు అనే శిష్యులు అందరూ కూడా వెళ్తూ ఉండేవాళ్ళు. వెళ్తూ ఉంటే ఆ క్రమంలోనే ఆ రోజు కూడా యేసుక్రీస్తు ప్రభువారు రొట్టె ద్రాక్షారసం అన్నీ అయిపోయిన తర్వాతకి, ఫుల్ అంత ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాతకి ఇంక అందరూ గెత్సేమనే తోటకి వెళ్ళారు. గెత్సేమనే తోటకి వెళ్తే అక్కడ ప్రార్థన చేసుకుని, యేసుక్రీస్తు దూరంగా వెళ్ళాడు, వీళ్ళందరూ వేరే దగ్గర ఉన్నారు, మీరు కానీ ప్రార్థన చేయలేరా? మళ్ళీ వచ్చి అడగడం, గడియైనా ప్రార్థన చేయలేరా? శోధనలో ప్రవేశించి మెలకున్నా ప్రార్థన చేయండి. మళ్ళీ బ్యాక్ వెళ్ళడం, మళ్ళీ రావడం, మళ్ళీ అడగడం, మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ అడగడం, మళ్ళీ రావడం అని చేశారనమాట. సరే ఇంక అయిపోయింది అన్నాడు. అయిపోయిన తర్వాత కట్ చేస్తే కాసేపటికి మొత్తం బ్యాచ్ అంతా వచ్చింది. అదోదా అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు అని అంటే రోమా సైన్యం వచ్చింది. ఎవరు వచ్చారు? రోమా సైన్యం వచ్చింది. తర్వాత ఫరిసీయులు ప్లస్ ప్రధాన యాజకుల దాసులు కూడా వచ్చారనమాట. అంటే వాళ్ళకుండే సెక్యూరిటీ గార్డులు. ఎవరికుండే సెక్యూరిటీ గార్డులు? యాజకులకి ప్లస్ ఫరిసీయులు పెద్దలు కాబట్టి వాళ్ళకుండే బాడీ గార్డ్స్, సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళు వచ్చారు. రోమన్ గవర్నమెంట్ నుంచి కూడా సైన్యం అనేది వచ్చింది. అక్కడ ఇంచుమించు మొత్తం సోల్జర్స్ అంతా 300 నుంచి 600 మంది దాకా ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 300 నుంచి 600 మంది మరి ఉన్నారు. యేసుప్రభువు పట్టుకోవడానికి వచ్చారు. ఎందుకు వచ్చారు? ఎందుకు? నేనేం బందిపోటు దొంగనా, నేమన్నా ఎవరినన్నా, ఎందుకు ఇటువంటి నాకు వచ్చారు? రోజు నేను టెంపుల్లో వచ్చాను కదా, అని తెలుసు కదా, ఫేస్ తెలుసా? తెలుసు, అవునా కదా. కొన్ని లీగల్ పనులు ఎట్లా చేస్తారంటే అన్ని విషయాలు కూడా తెలిసినా కూడాను కరెక్ట్గా చెక్ చేసుకొని అరెస్ట్ చేయడం కానీ, చెక్ చేసుకొని షూట్ చేయడం కానీ అన్నీ చేస్తారనమాట, కరెక్ట్ పర్ఫెక్ట్గా ప్రూఫ్ కోసం. అట్లాగనమాట. యేసుక్రీస్తు ప్రభువు రోజు చూశారు, ఫోటో తెలుసు, మనిషి తెలుసు, వాయిస్ తెలుసు, అంతా తెలుసు. డైలీ ఇప్పుడు పరిశీలి యేసుప్రభు వెంబడించదా? పరిశీలి వెంబడించాడంటే ఆయన దాసులు వెంబడించి ఉంటాడు. ఇప్పుడు మలుకు ఎవరు? చెవి దగ్గర నరకబడిన వ్యక్తి ఎవరు? ప్రధాన యాజకుని దాసుడు, అవునా కదా. అతను కూడా అక్కడ ఉన్నాడు. అంత సోల్జర్స్లో కలిపి వాళ్ళు కూడా వచ్చారు, పట్టుకుందాం ఏసైనా అని చెప్పేసి. అర్థమైందా? అయితే ఈ మలుకు చెవు నరకబడింది. సరే చూస్తాం. ఇక్కడ ఈ నెంబర్ చూడండి, 300 to 600 పీపుల్ వచ్చారు. వీళ్ళందరూ యూదా ఇస్కరియోతు తీసుకొచ్చాడు. ఎందుకు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభువారిని అరెస్ట్ చేసేదానికి వచ్చారు. మనం చూస్తాం, యోహాను సువార్తలో క్లియర్గా ఉంటుంది. యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయం మొదటి వచనం నుంచి. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 18 ఫ్రమ్ వర్స్ 1. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కేద్రోను వాగు దాటిపోయెను. అక్కడ ఒక తోట ఉండెను, దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. యేసు తన శిష్యులతో పలుమార్లు అక్కడికి వెలుచుండువాడు గనుక ఆయనను పలుమార్లు వెలుచుండువాడు కనుక ఆయనను అప్పగించు యూదాకును ఆ స్థలము తెలిసిండేను. ఇస్కరియోతు యూదా కూడా ఆ స్థలం తెలుసు, రిపీట్గా వెళ్ళేటోళ్ళు కాబట్టి అనమాట. కావున యూదా సైనికులను, ప్రధాన యాజక పరిశీలి పంపిన బంట్రౌతులను వెంట పెట్టుకు. చూడండి, సైనికులను ప్రధాన యాజకులు పరిసయ్యులు పంపిన బంట్రౌతులు వెంట పెట్టుకొని దివిటీలతో, దీపములతో, ఆయుధములతో అక్కడికి వచ్చెను. యేసు తనకు సంభవింపబోవునవన్నీ ఎరిగిన వాడై వారి వద్దకు వెళ్ళి వారెవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను. వారు నజరేయుడైన యేసుని ఆయనకు ఉత్తరమేగా యేసు ఆయనను నేనే అని వారితో చెప్పెను. ఆయనను అప్పగించిన యూదాయు వారి యొద్ద నిలిచుండెను. ఆయన నేనే ఆయనని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. ఎందుకు వచ్చారు వాళ్ళు? యేసుని పట్టుకోవడానికి వచ్చారు. ఎంతమంది ఉన్నారు? అప్రాక్సిమేట్లీ 300 to 600 పీపుల్ ఉన్నారు. అర్థమైందా? బంట్రౌతులు, యాజకులు, పరిశీల బంట్రౌతులు ప్లస్ రోమా సైనికులు అందరూ ఉన్నారు. అక్కడ పట్టుకోవడానికి వచ్చారు.
పట్టుకోవడానికి వస్తే యేసుప్రభు ఎక్కడున్నాడు? యేసుప్రభు ఎక్కడున్నాడు? వాడికి భాష చెప్తారా? సమాధుల తోటలో ఉన్నాడు. ఎందుకు వెళ్ళాడు? సమాధుల తోటకి ప్రార్థన చేసుకోవడానికి వెళ్తే దయ్యాలు పట్టుకుంటే? సమాధుల తోటకి ఎవరన్నా ప్రార్థన చేసుకోవడానికి వెళ్తారా? మిక్కిలి ప్రశాంతమైన స్థలం కాబట్టి, ఎవరు డిస్టర్బ్ చేయరు కాబట్టి, అర్థమైందా? అడగకపోతే ఏదో ఒకటి గాలి పట్టుకుంటుందని ఊరు అక్కడ రారు కాబట్టి ప్రశాంతంగా వేసే రిపీటెడ్గా శిష్యులు తీసుకొని తోటలాగా ఉంటుంది, అన్నీ ఉంటుందని అక్కడికి తీసుకెళ్ళాడు. హల్లెలూయా. చూడండి, ఎవరు త్వరకుండా ప్రార్థన చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? అయితే ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ చేయాలి. హల్లెలూయా. ఇది చేశారు. చూడండి, హీ వాజ్ ఇన్ ఎ సిమిట్రీ. రిపీటెడ్గా ప్రేయర్ చేసుకుంటా ఉన్నారు. వీళ్ళు పట్టుకోవడానికి వచ్చారు. ఇప్పుడు మీరు ఎవరిని కోసం వచ్చారని యేసు చెప్తే ఏమన్నారు? నజరేయుడైన యేసు అన్నారు. యేసు చెప్పాడు, నేనే ఆయనను అని అంటే వాళ్ళు ఏమయ్యారంట? వెనకకు తగ్గి నేల మీద హౌ అండ్ వై, హౌ అండ్ వై, ఎందుకు, ఎలా, ఎందుకు, ఏమిటి, ఎలా, ఎందుకు పడ్డారు వాళ్ళు? ఒంటరవుతులు ఎట్లుంటారు? నా లెక్క అయితే ఉండరు. మినిమం అబ్రాహ్మణ లాగా ఉంటారు. మినిమం ఎట్లుంటారు? మినిమం అబ్రాహ్మణ లాగా ఉంటారు. కండలు తిరిగి ఏదట్టు మార్చుంటారు. అవుతుందా? వాళ్ళు తోస్తే పడిపోతారు. అవునా కదా? వాళ్ళు హైలీ ఆర్మ్డ్ కదా? ఆయుధాలు తీసుకురాలేదా? అవునా? వీళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళంతా కూడా వస్తే ప్రొసెషన్లోనూ పట్టుకోవడానికి వస్తారనమాట. అందరూ గట్టిగా ఉంటారనమాట. ఇప్పుడు ఈయన నేనే ఆయనను అని చెప్పంగానే అందరూ వెనక్కి తగ్గి ఎందుకు పడ్డారు? హౌ అక్కడ లిటరల్గా ఏముందనంటే, నేనే ఆయనను అని వేసి చెప్పినప్పుడు అందరంట దబాన్ పడ్డారంట. ఎట్లా పడ్డారంట? వాబుల్ అయ్యారంట వాళ్ళు. అర్థమైందా? ఏదో తోసేసినట్టుగా వాళ్ళని ఎవరో తోసేసినట్టుగా. అర్థమైందా? అది తట్టుకోలేక వాళ్ళు బలంగా లేకపోవడం వల్ల కాదా అంతమంది ఎట్ట పడతారు? ఒకరిద్దరు పడాలి. పడితే తట్టుకోనో లేకపోతే కొట్టుకోనో ఒకరిద్దరు పడాలి. అందరు ఎట్ట పడ్డారు? అందరు ఎందుకు పడ్డారు? నేనే ఆయనను అని యేసు ప్రభు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళంట కొంచెం వణికి బెనికి, అర్థమైందా, కొంచెం తిప్పేసినట్టుగా తోసేసినట్టుగా అయిపోయి చేతులు టచ్ అని పడిపోతారే, అట్టే పడిపోయారు వాళ్ళు కూడా. అర్థమైందా? యేసు ప్రభు నేనే ఆయన అంటే ఇండైరెక్ట్గా వేసాడు, టచ్ అనమాట యేసయ్య. ఏమయ్యారు వాళ్ళు? ఏందో అబ్బా యేసయ్య ఊరిని పడేలా అంటారు. అబ్బా ఖచ్చితంగా తోటకాడ చూడండి, యేసయ్య టచ్ అనలా, చేయి బట్ల, ఏమనలా, నేనే ఆయనను అన్నాడు. ఏమయ్యారంట? అందరూ వెనకకి తగ్గి, బాగా హెవీ బిల్డ్ పీపుల్, ఆయుధాలు, యుద్ధ నైపుణ్యం కలిగిన వాళ్ళు, శరీర దార్ఢ్యం కలిగిన వాళ్ళు సింగిల్ డైలాగ్కి వెనక దగ్గర నేలకు పడ్డారంట. హల్లెలూయా. మ్యాటర్ ఏంటంటే, నేనే అనే డైలాగ్ ఎక్కడైనా అన్నారు ఎప్పుడైనా? నువ్వు ఎవరయ్యా అన్నాడు మోషే. నువ్వు ఎవరంటే ఏం చెప్పాలయ్యా అన్నాడు మోషే. మీరు జాన్స్ గాస్పెల్గా యాంప్లిఫైడ్ చదివి అనుకోండి, క్లియర్గా ఉంటుంది అనమాట. ఐ యామ్ అన్నట్టు ఉంటుంది. ఏమన్నట్టు? మోషే నువ్వు ఎవరిని అడిగితే ఎవరేం చెప్పేదయ్యా, ఏమనుకోవద్దు అని అన్నాడు అన్నట్లు. జనరల్గా మీ పేరెంట్స్ దేవుడని చెప్తే సరిపోద్ది. ఏం సరిపోద్ది? అది మోషేకు కూడా తెలుసు. మోషేకు తెలుసు పేరెంట్స్ దేవుడు అని తెలుసు, పొదేంది, మండేదేంది, పిలిచేదేంది, స్వరం ఏంది, చెప్పులు దిమ్మని చెప్పేది ఏంది, ఇప్పుడు క్లారిటీ వచ్చి ఉండాలి. నువ్వు ఎవరిని అడిగితే ఏమని చెప్పాలయ్యా, ఏం సంగతి అనంటే దేవుడు అనంట, నేను ఎవరేంది అంటే, నువ్వు ఏ దేవుడివి, అంకాలమ్మ లేకపోతే పోలేరమ్మ లేకపోతే ఆయమ్మ లేకపోతే ఆయయ్యా ఈ అయ్యా ఏ అయ్యా అని చెప్పాలి అంటే మండుతుంది దేవుడికి. ఏమవుతుంది? నాండా అట్లా అనగలిగే ఒకే ఒక వ్యక్తి ఎవరంటే యేసయ్య. హల్లెలూయా. మిగతా అంతా కాపీ. నాండా అనేది ఎవరంటే యేసయ్య. ఐ యామ్ అనేది ఎవరంటే యేసయ్య. ఇప్పుడు చూడండి, ద సేమ్ గాడ్ హూ స్పోక్ టు మోసెస్ దట్ హీ ఈజ్, నేనే అని మోసేతో పలికిన అదే దేవుడు నేనే అని వీళ్ళతో పలికాడు అనమాట. ఆ శక్తి తట్టుకోలేకపోయారు. ఆయన మాట పలికినప్పుడు ఆయన నోట్లో నుంచి పునరుద్ధానం జీవన వ్యక్తి కదా తన్నింది శక్తి. ఏం చేసింది? ఆయన మీద పడి పట్టుకోలేరు. అర్థమైందా? పట్టుకుంటే మేము పట్టుకున్నాం, మేము సిలువేసాం అనుకుంటారు. నేను ఎవరు పట్టుకుంటే పైటువంటి కాదబ్బా, నేను నా అంతటి వచ్చి నేనే మీకు సబ్మిట్ అయితే కానీ మీరు నన్ను పట్టుకోలేరు రాజా అని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. అది జరిగిందంట బాగా అక్కడ రిపీట్గా. వాళ్ళు ఆయన రావడం, పట్టుకోవాలని ట్రై చేయడం, పడిపోవడం, పట్టుకోవాలని ట్రై చేయడం, ఇది జరిగింది.
కొన్నిసార్లు మీరు బాగా గమనిస్తే పట్టణపు శిఖరం దగ్గర లాస్ట్కి తీసుకెళ్ళిపోయి యేసు ప్రభు తీసుకెళ్ళి తోసేద్దాం అనుకుంటారంట. యేసు ప్రభు గమ్మగా నడిచి వెళ్ళిపోతారు మధ్యలో నుంచి. ఎవరిచ్చినారు ప్లేసు? నడిచి వెళ్ళిపోయేద్దా, జరుక్కో, జారియండి అని ఎవరన్నారు? అంతే. ఎర్ర సముద్రమే చీలే, ఎర్ర సముద్రమే చీలింది. మనుషులు ఇంక దారి ఇవ్వరా? హల్లెలూయా. ఈయన నిర్గమకాండం 3వ అధ్యాయంలో నేనే అని పలికిన అదే డైలాగ్ గెత్సేమనే తోటలో ఎవరు అంటే నేనే, సేమ్ డైలాగ్ సేమ్ ఇచ్చినసరికి ఆ శక్తి తట్టుకోలేక 300 నుంచి 600 మంది వస్తాదులు వెనకకు తగ్గి నేల మీద పడ్డారు. హల్లెలూయా. సరే, ఇది సరే. వీళ్ళు పడుతుంటే ఈ టైంలో అందరూ కూడా జంప్ అయిపోయారు. అందరూ ఏమయ్యారు? చెప్పులు తీసుకున్నామా, రెడీ 1 2 3 అని ఫస్ట్ పారిపోయింది. ఎవరంటే పేతురు. అర్థమైందా? చెప్పులు సంకలో పెట్టుకున్నావా, పరుగు. బతుకుంటే చెప్పాలి. బతుకుంటే చేపలు అమ్ముకొని బతకొచ్చు. చేపలు అమ్ముకుంటాడు కదా ఆయన, పేతురు గారు. బతుకుంటే చేపలు అమ్ముకొని బతకొచ్చు. అర్థమైందా? అందరూ వెళ్ళిపోయారు. కోపం వచ్చింది ఇన్స్టెంట్గా. మలుక్ అనే ఆయన చెవి తగ్గొట్టాడు. మళ్ళీ యేసుప్రభు కత్తి అయిపోద్దని చెప్పి మళ్ళీ చెవిని యేసుప్రభు మళ్ళీ రీప్లేస్ చేశాడు. తర్వాత మళ్ళీ అందరూ డిస్పర్స్ అయిపోయాడు. అర్థమైందా? అయితే కట్ చేస్తే, పాజ్ చేస్తే ఈ వ్యక్తి ఎవరు? కుర్రోడు. పడుచువాడు. అర్థమైందా? దిగంబరి శరీరం మీద ఏముంది? నారబట్ట ధరించున్నాడు. వాళ్ళని వెంబడిస్తూ ఉన్నాడు అనమాట. గెట్సేమన్లో ఏదో ప్రోగ్రామ్ జరుగుతున్నాడు, వెంబడిస్తాడు అనమాట. అర్థమైందా? అయితే విశ్లేషణ చూడండి. ఈ వ్యక్తి ఎవరు అనే దానికి క్లూ బైబిల్లో ఏందనంటే ఆయన వేసుకున్న నారబట్ట. ఏంటిది? ఆయన వేసుకున్న నారబట్ట. అక్కడ లెనిన్ క్లాత్ అని ఉంది. ఏముంది? లెనిన్ క్లాత్ ఒక్కటే ఉందంట శరీరం మీద, ఇంకేం లేవు. అండర్వేర్ లాగా కాదు, బనీన్ లాగా కాదు, ఒక్క అంగీలాగే అదంతే ఉంది. నారబట్ట ఆయన శరీరం మీద ఉంది అంతే. అందుకే స్పెసిఫై చేసింది దిగంబరుడైన ఆయన వ్యక్తి మీద నారబట్ట కలిగిన వ్యక్తి ఉందన్నమాట. ఇప్పుడు మనకి క్లూ ఏంటంటే ఈ నారబట్ట ఏంటిది? ఈ వేసుకున్న ఈ నారబట్ట. అర్థమైందా? ఇదే ఏందబ్బా ఇది, ఈ బట్ట ఏంది, ఈ క్లాత్ ఏంది అని మనం తెలుసుకోగలిగితే ఆ వ్యక్తి ఎవరైనా తెలిసిపోద్ది. అర్థమైందా? మిగతా కొత్త నిబంధనలో మిగతా దగ్గరలో ఈ లెనిన్ క్లాత్ గురించి, ఈ నారబట్ట గురించి ఎక్కడెక్కడ ఉందో చూసామనుకోండి. ఇప్పుడు గ్రీక్ భాషలో లినెన్ క్లాత్కి సిండన్ అన్నారు. అర్థమైందా? ఈ పదం సిండన్ అనే పదం వాడారు అనమాట. ఈ పదం మిగతా ఎక్కడెక్కడ ఉందో చూస్తే అక్కడ మనకు అర్థమైపోద్ది అనమాట. సేమ్ నారబట్ట, సేమ్ లినెన్ క్లాత్, సేమ్ సిండన్ అనే పదము లాజర్కి చుట్టింది అదే, యేసు ప్రభు చచ్చిపోయే దగ్గర యేసు ప్రభుకు చుట్టింది అదే, ఇంకొక దగ్గర కొత్త నిబంధనలు ఇంకొక చచ్చిపోయినప్పుడు చుట్టింది అదే అనమాట. సేమ్ పదం అక్కడ ఇక్కడ ఉంది. ఈ పిల్లోడి దగ్గర కూడా, ఈ పడుచువాడికి కూడా నారబట్ట అని ఉంది. ఎవరికి పెట్టే క్లాత్ అది? ఎవరికి పెట్టే క్లాత్ అది? ఎందుకనంటే ఇఫ్ యూ కెన్ సీ యాంప్లిఫైడ్, ఊరికే ఒక పీస్ ఆఫ్ క్లాత్ లాగా, ఒక పెద్ద బ్లాంక్ దుప్పటి అంటారు కదా, ఒక దుప్పట్లాగా అతని శరీరమునకు ఉండిన, చుట్టబడిన నారబట్ట అనే అర్థం వస్తుంది యాంప్లిఫైడ్లో మనం చూస్తే. యాజ్ ఎ స్ట్రిప్ ఆఫ్ క్లాత్ లేడ్ ఆన్ హిమ్ అన్నట్టు ఉంటుంది. మనం అందరూ చచ్చిపోయిన తర్వాతకి ఏం చేస్తామనంటే అందరూ స్నానం చేయించి ఫేవరెట్ బట్టలు వేస్తారు కదా, వాళ్ళు ఫేవరెట్ బట్టలు వేస్తారు, వాళ్ళ ఫేవరెట్ చీరలు ఉంటాయి అవి కూడా దాంట్లో పెట్టేస్తారు, వాళ్ళు ఏమైనా ఉంటే ఫేవరెట్లు ఉంటాయి అనేది దాంట్లో పెట్టేస్తారు. అర్థమైందా? అట్లా యూదులకి ఏం లేదు అన్నట్లు. అక్కడంతా కూడా చచ్చిపోయిన తర్వాతకి మొత్తం అంతా చేయించిన తర్వాతకి, శుద్ధీకరణ అంతా చేసిన తర్వాతకి జస్ట్ ప్లెయిన్గా పైన ఏం పెట్టాలంటే లెనిన్ క్లాత్ వేసేవాళ్ళు. అర్థమైందా? అయితే ఎవరు ఈ వ్యక్తి అని అంటే, ఇప్పుడు చూడండి మనకి మిగతా దగ్గర ఏమనుంది? ఇది లెనిన్ క్లాత్ అంటే యేసుప్రభుని కిందకి దించి దీని ఒక దాంట్లో చుట్టారు కదా, యేసుప్రభుని కింద దించి దేంట్లో చుట్టారు? సేమ్ అదే పదం ఉంది అక్కడ కూడా. దాన్ని బరియల్ ష్రౌడ్ అంటారంట. బరియల్ ష్రౌడ్, బరీ చేసే ముందు, పాతి పెట్టే ముందు చుట్టే బట్ట అంటారంట దాన్ని. అర్థమైందా? ఈయన దగ్గర, ఈ పొడుచువాడి దగ్గర వాడబడిన అదే పదం కొత్త నిబంధనలకి ఎక్కడన్నా వాడబడిందంటే చచ్చిపోయిన వాళ్ళ దగ్గర సందర్భాల్లోనే వాడబడింది సేమ్ పదం గ్రీక్లో. కొత్త నిబంధన అంతా గ్రీక్లో రాస్తారు కాబట్టి దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే ఈయన నేనే అని పలికిన దాన్ని బట్టి ఆ శక్తితోటి వాడిని రీసెంట్గా పాతి పెట్టారంట. ఎవరిని? ఆ పొడుచు వాడిని రీసెంట్గా పాతిమాట. నేనే అని శబ్దం చేసేసరికి వీళ్ళేమయ్యారు? శక్తికి నిలువ లేక టప్ మన కింద పడిపోయారు అనమాట. అర్థమైందా? సమాధిలో పెట్టిన టక్ మన పైకి లేచినాడు.
హల్లెలూయా. చచ్చిపోయిన వాళ్ళకి లేపితే, దేవుడు లేపితే ఎవరు స్వరం లేవింది బాగా తెలుసు. అదొకదా, అందుకే నేరుగా వచ్చి యేసు ప్రభు గారు నిలబడుకున్నాడు. ఫాలో అవుతున్నాడంట. అతను ఆ పొడుచువాడు రీసెంట్గా చచ్చిపోయి శవాన్ని సమాధిలో పెట్టుంటే అదొకదా, దిగంబుడు ఏంది అర్ధరాత్రిలో బయటకు వచ్చి తిరిగేది. అర్థమైందా? ఎక్కడున్నాడు యేసయ్య? సమాధుల తోటలో ఉన్నాడు. హల్లెలూయా. నేనే ఆయన పిలవని తర్వాతకి జీవం కలిగిన దేవుడు, జీవాధిపతి అయిన నేనే వాళ్ళు పలికిన దాన్ని బట్టి టక్ మన రెస్పాండ్ అయ్యి జీవం వచ్చి లేచేస్తున్నాడు. హల్లెలూయా. కొందరు ఏమంటారంటే మార్క్ గారు అంటారు, కొందరు ఏమనంటే ఆ సైనికుల్ని డైవర్ట్ చేసేదానికి యోహాన్ గారే అట్లా అంగిలో అంటారు. అవన్నీ అంత అర్థవంతం కాదు. అదే ఈ లెనిన్ క్లాత్ మనం పట్టుకున్నామంటే మనకు ఇల్లు దొరికిపోతుంది. ఈ లెనిన్ క్లాత్, ఈ నారబట్ట మిగతా దగ్గరలో ఎక్కడెక్కడ వాడబడింది, ఈ పదం గ్రీకులు ఎక్కడెక్కడ వాడబడి చూస్తే యేసు ప్రభువుని చుట్టిన దాంట్లోనే లాజర్గా పెట్టింది ఇదే బట్ట కనిపిస్తుంది అన్నట్లు, నారబట్ట. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు క్యాప్చర్ గాడ్, ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు బైండ్ గాడ్. అంతేనా కదా? అందుకే నా దగ్గర నుంచి ఎవరు నా ప్రాణం తీసుకోలేరు, నేనే నా ప్రాణాన్ని పెడుతున్నాను అనేదానికి ప్రూఫ్ అన్నట్లు ఇది. సరేలే, ఎందుకు మీరంతా ప్రశాంతంగా రండి, నన్ను పట్టుకోవద్దులే, నెమ్మదిగా రండి అని చెప్పి ఆయనే తాను వాళ్ళకి అప్పగించుకున్నాడు. హల్లెలూయా. మిగతా గొర్రె పిల్లలని అయితే పట్టుకొని తీసుకొని రావాలి. ఈ గొర్రె పిల్ల తనంతట తానే సింహాసనం దిగి వచ్చింది అప్పగింపబడేదానికి. హల్లెలూయా. మిగతా గొర్రెని పట్టుకొని రావాలి, దానికి కాసేపు పట్టుకొని కట్టిపెట్టి రకరకాలు చేయాలి. ఈ గొర్రె పిల్ల సింహాసనం నుంచి తనంతట తానే దిగేసి వచ్చి నేనే అందరి పాపాలు మోసేదని చెప్పి తను తాను అందరికీ అప్పగించుకున్న గొర్రె పిల్ల యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఈయన ముట్టుకుంటే లేటం, ఈయన పిలిస్తే లేటం, ఈయన నేనే అంటే లేటం. ఇట్లాంటి అయినా చచ్చిపోవడం అంటే ఏంది? చచ్చిపోవడం అంటే ఏంది? యేసు ప్రభుకి అది ఏంది? చచ్చిపోతున్నాం అంటే తిరుగు లేసం అంటే ఆయనకి సింపుల్ అది. హల్లెలూయా. బ్రదర్ అట్లా అనకూడదు బ్రదర్, మీరు సింపుల్ కాదు చచ్చిపోయాడంటే. అది కాదు యేసయ్యకి ప్రాబ్లం. పాపిగా ఆపాదించబడ్డం ప్రాబ్లం, పరిశుద్ధుడు పాపిగా మారడం ప్రాబ్లం, పరిశుద్ధుడు తండ్రికి దూరం అయిపోవడం ప్రాబ్లం, తండ్రి ఆయన వదిలిపెట్టడం ప్రాబ్లం, తండ్రి ఆయన చేయబడ్డం ప్రాబ్లం. హల్లెలూయా. నా ఇష్టపూర్వకంగా పెడతాన్నాడు, అది కాదు ప్రాబ్లం యేసయ్యకి. అది ప్రాబ్లం. ఆ ప్రాబ్లం మనం మన ప్రాబ్లం ఆయన వేసుకొని ఆయన ప్రాబ్లంను సాల్వ్ చేసేదానికి పాతి పెట్టబడి పునరుద్ధాండై తిరిగి లేచాడు. హల్లెలూయా. అంటే ఈయన సొంతంగా ఈయనే పునరుద్ధానం జీవం అనే ఈయనే ఇల్లేసి పునరుద్ధానం. ఈయన పేరే పునరుద్ధానం. అర్థమైందా? ఈయన పేరే పునరుద్ధానం. ఈయన వెళ్ళనేసి అర్థమైందా? ఈయన్ని నారబట్టలో చుట్టి ఈయన్ని సమాధిలో అంతకుముందు ఎప్పుడు ఎవరు పెట్టబడిని కొత్త నిన్న ఈ 2 రోజులు ఒక పోస్ట్ సర్క్యులేట్ అయింది బాగా. అర్థమైందా? ఈ యోసేపు దగ్గరికి వెళ్ళి అడిగారంట, యోసేపు కొత్త సమాధి బాగా ఎవరు పెట్టలేదు, నీది కొత్తది కదా, కాస్ట్లీ సమాధి కదా, ఏమి తీసుకెళ్ళి యేసయ్యకి ఇస్తున్నా అంటే వీకెండ్ వరకే లే అన్నాడంట. ఏమన్నాడంట? వీకెండ్ వరకేలే అన్నాడంట. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ఆయన కొనుక్కున్నాడు, చూడండి అది గొప్పతనం చూడండి. వీకెండ్ వరకేలే అన్నాడంట. కామెడీ కదా. యేసయ్య కూడా పునరుద్ధాన జీవం యేసయ్య పాతిపెట్టబడి శరీరం అక్కడ ఉండగా, శరీరం ఆ సమాధిలో ఉండగా యేసు ప్రభు ఆత్మ పాతాళంలోకి వెళ్ళి అర్థమైందా? ప్రవచనాత్మకంగా దేవుడు ఆయన దాసు ద్వారా పలికిన మాట, అయ్యా అక్రమకారులో ఒకడుగా ధనవంతుల్లో సమాధి చేస్తున్నావు, అయ్యా ఈ ప్లేస్లో నన్ను పెట్టున్నావేంది, జీవం లేని ప్లేస్లో నన్ను పెట్టున్నావేంది ప్రభా, అయ్యా నీ పరిశుద్ధుని డాష్ పట్టనియవు, నీ పరిశుద్ధిని కుళ్ళి పట్ట నీయవు. అర్థమైందా? ఈ డైలాగ్స్ అన్నీ యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉండగా గాడ్ ఇంటర్వీన్ ద సిచ్యువేషన్. దేవుడు ఆ సందర్భంలోకి స్వయంగా తానే జోక్యం చేసుకొని, అప్పుడు దేవుడు దేనికి కూడా దేవుడు ఈ ప్రోగ్రాం చేయాల. దయ్యాలు కొట్టాలంటే దేవుడు వేలితో, అర్థమవుతుందా? దేవుడు ఆయన సొక్క అంగిని ఇట్లా అని ఇక్కడ వరకు దీన్ని ఎప్పుడు దేవుడు జరపలేదు. అర్థమైందా? దేవుడికి ఎప్పుడు కూడా
ఏం చేయాలన్నా కూడా దేవుడు సింపుల్. ఎర్ర సముద్రం అంటే ఇట్ ఇట్ అంటాడు అన్నట్లు. అర్థమైందా? దయాలు కొట్టడానికి సింగిల్ ఫింగర్ అంట దేవుడు, వేలుతో దయాలను వెళ్ళగొడతాడు దేవుడు. అర్థమైందా? దేవుడు ఎప్పుడు కూడా దీన్ని బాగా ఇట్టి మట్టి ఇక్కడ దాకా అనేది ఎప్పుడు అని అంటే యేసు ప్రభువుని పాతాళం నుంచి లేపేదానికి ఒక్కటేనంట. యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడుతుందంటే, ఎవరైతే సిలువ కార్యాన్ని పాతాళంలో యేసుప్రభు నా కోసం వెళ్ళి మళ్ళీ పునరుద్ధరణ నమ్ముతారో వాళ్ళకి ఏ బాహుతో అయితే దేవుడు యేసుప్రభు పైకి లేపాడో అదే బాహు బయలుపరచబడుతుంది. హల్లెలూయా. నేను నమ్మనంటే ఫింగర్ కూడా బయలుపరచబడదు. ఏం బయలుపరచబడదు? నేను నమ్మనంటే ఫింగర్ కూడా బయలుపరచబడదు. దయ్యాలు అంటే ఉంటాయి పావు, నేను నమ్మను. దయ్యాలు పావు, దయ్యాలు లేవనంటే దయ్యాలే లేవంటే ఇంక ఫింగర్ కోసం సీన్లోకి. దయ్యాలు ఉన్నాయనంటే సీన్లోకి ఫింగర్ అనేది రావాలి, ఆయన వేలుతో భయాలు నిలబడతాడు అనే సీన్ వస్తుంది. హల్లెలూయా. చచ్చిపోయిన పరిస్థితిలో ఉన్నాను, పాపం చేత చచ్చిన పరిస్థితిలో ఉన్నానంటే యేసు ప్రభు నీ సిలువ కార్యాన్ని నమ్ముతున్నానంటే అప్పుడు దేవుని బాహువు మన పక్షంగా బయలుపరచబడుతుంది. హల్లెలూయా. యేసు ప్రభుని ఎంత పకడ్బందీగా పెట్టారంటే ఆయన చచ్చిపోయిన తర్వాత బాడీ ఎవరు రాకూడదు, దొంగతనం చేయకూడదు, మళ్ళీ దొంగతనం చేసి చచ్చిపోయి లేహేసి అంటారు అని చెప్పేసి పెద్ద రాయి అడ్డంగా దొరిలించి స్టీల్ ఒకటేసి ముద్ర ఒకటేసి బాడీని లోపల పెట్టి మొత్తం దానికి మళ్ళీ కావలి పెట్టి పెట్టినట్టు. గొర్రెలు కదా కాపలు పెట్టారు, నిద్ర కాశారు, వాళ్ళు మేలుకొన్నారు, అంతా ఉన్నారనమాట. అర్థమైందా? ఏమైంది తర్వాతకి? టప డమ ఇవన్నీ జరిగినాయి. అర్థమైందా? పాతాల్ని నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను. అర్థమైందా? ఈ మాట పునరుద్ధాన శక్తి దేవుని బాహు వెళ్ళి అక్కడి నుండి యేసు ప్రభు ఆత్మని పైకి లేపి దేనితోటి? పునరుద్ధాన శక్తి తోటి. హల్లెలూయా. ఈ యేసు ప్రభు ఆత్మని లేపి సప్పని లేపేదలికి రిటర్న్ యేసు క్రీస్తు ప్రభు ఆత్మ సప్పని బాడీలోకి వచ్చేసింది. ఎక్కడ వచ్చేసింది? సమాధిలో పండుకో ఉండే బాడీలోకి వచ్చేసింది. బాడీ దేంతో చుట్టబడింది? క్లాత్లో చుట్టబడింది. తలకేం పెట్టబడింది? రుమాలు చుట్టబడి ఉంది అనమాట. అర్థమైందా? సప్పని యేసుక్రీస్తు ప్రభువు ఆత్మ జప్పని సమాధిలో పైకి రావడం, వెంటనే బాడీలోకి ఎంటర్ అయిపోవడం, బాడీలోకి ఎంటర్ అయిన తర్వాతకి రోమాలు ఒక్కటే రోల్ చేసుకుని యేసు ప్రభు బాడీని సప్పని బయటకు వచ్చేసాడు. హల్లెలూయా. ఇరుక్కోబోనని యేసయ్య అనకూడదు. యేసయ్యతోటి సిల్లీ ఫెలో ఫూల్ అంటాడు. ఇరుక్కొని పోనని యేసయ్య అనకూడదు. అర్థమైందా? ఆయన బాడీ చుట్టు పెట్టేశారు, అంతే. చుట్టు పెట్టేశారు, అంతే. అర్థమైందా? సరే చూడండి, తర్వాత మళ్ళీ అందరూ వచ్చారు. వచ్చిన తర్వాతకి చూస్తే కట్టిన బట్టలు కట్టినట్టుగానే ఉన్నాయి. అంటే ఇవన్నీ ఎవరు తీల అంతేనా కదా? అవి సేమ్ అట్లే ఉన్నాయి. ఈ ఫేస్ దగ్గరుండే రుమాలు మాత్రం సైడ్కి ఎవరో చపాతీని కదా రోల్ చేసి పక్కకు పెట్టి, మనం చపాతీని చేస్తాం కదా, బిరుటోసు లేకపోతే లోపల పెట్టుకొని మనం చపాతీలోకి కుర్మాలాగా పెట్టి చపాతీని రోల్ చేస్తాం కదా తినేదానికి. అర్థమైందా? అట్లా రుమాలంతా రోల్ అయ్యి పక్కన పెట్టబడిందంట. ఆ గ్యాప్లోంచి యేసు ప్రభు బాడీ బయటకు వచ్చేసాడు. హల్లెలూయా. బయటకు వచ్చేసాడు అనమాట. బయటకు వచ్చేసాడు, సమాధి తెరవబడింది, అడ్రస్ లేడు అనమాట. ఎత్తుకెళ్ళిపోయారు, ఎవరు లేరు, ఎవరికి ఎత్తుకెళ్ళి చెప్పారు. అది పరిస్థితి అంటే యేసు ప్రభుకి ఇతరత్ర ఎవరికైనా తేడా ఏమిటంటే చచ్చిపోయాక మళ్ళీ ప్రత్యక్షం ఇదిగో నన్ను చూశారు కదా, ఏం లేదు, ఇదిగో గాయాలేగో అట్లే ఉన్నాయి, ఇగో దెబ్బలు అట్లే ఉన్నాయి, ఇగో ఎట్లే ఉన్నాయని చెప్పేసి తను తాను ప్రత్యక్షపరచుకొని ప్రూవ్ చేసుకున్న వ్యక్తి ఎవరంటే బస్తీమే సవాల్ యేసయ్య. హల్లెలూయా. మిగతాదంతా మొత్తం కపట నాటక రోత బతుకు అంతే. మిగతా అన్నీ కపట నాటకాలు అంతే. చచ్చిపోయి తిరిగి లేచిన ఒక్కని చెప్పండి, యేసయ్య ఒక్కడే. హల్లెలూయా. అసలు పండగ ఏందిరా అంటే ఇదే పండగ. హల్లెలూయా. అసలు దేవుడు ఎవడురా అంటే యేసయ్య దేవుడు. ఎందుకనంటే నా కోసం చచ్చిపోయిన తిరిగి లేచిన ఒకటి చూపిపోయి ఆయన నమ్ముకుంటాను చెప్పాలి. ఏం అన్యం పుణ్యం ఎరగ, ఏం కష్టం చేయాలా, ఏం నష్టం చేయాలా, ఏం పాపం చేయాలా, ఏం తప్పు చేయాలా, మీకోసమే చచ్చిపోతానని చెప్పేసి వచ్చి దెబ్బలు తిని, ఉమ్మి వేపించుకొని, పిడిగుద్దులు తిని, గడ్డం లాగించుకొని, వీపు మీద చారలు పెట్టి, మేకలు కొట్టించుకొని, తలకి ముళ్ళ కిరీటం పెట్టుకొని ఈ పెద్ద టార్చర్ అనుభవించి చచ్చిపోయి మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ ఇదిగో అని చెప్పి ఒకరు చూపండి నమ్ముకుంటా. రావటము, పెద్ద ఆహారం అయిపోవటం, మాయం అయిపోవటం నేను నమ్మేయాలా? నో, నేను నమ్మను. మై బిలీఫ్, నేను నమ్మను. నా విశ్వాసం, నా ఇష్టం, నేను నమ్మను. హల్లెలూయా. అందరికి సైంటిఫిక్ ప్రూఫ్లు కావాలా, సైంటిఫిక్ ఫ్యాక్ట్లు కావాలా? ఇజ్రాయెల్కి పోండి, ఉన్నాయి ప్రూఫ్లు, మేకులు ఉన్నాయి, సమాధి ఖాళీగా ఉంది, అదే పెద్ద ప్రూఫ్. హల్లెలూయా. ఎవరు తీస్తారంటే ఎవరు తీలా, కావాలలో మేము ఏడేమన్నామయ్యా మాకు తెలీదు. హల్లెలూయా.
దేర్ ఈజ్ రెజరెక్షన్ పవర్ అవైలబుల్ టుడే ఫర్ ఎవ్రీ బిలీవర్. భూమి మీద ఉండే ప్రతి నరుడికి పునరుద్ధాన శక్తి అందుబాటులో ఉన్నది. హల్లెలూయా. ఎవ్రీబడి, ప్రతి ఒక్కరికి పునరుద్ధాన శక్తి అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కరికి. ఏం చేస్తుంది పునరుద్ధాన శక్తి అని అంటే, పునరుద్ధాన జీవం నేనే. పునరుద్ధానం ముందు లేగాల్సిన వ్యక్తి ఎప్పుడు లేచేసాడు? ఆ రోజే, ఆ టైంలో లేచేసాడు. అది పునరుద్ధానం పవర్. హల్లెలూయా. అందుకని ఇప్పుడు చూడండి, యేసు ప్రభు పునరుద్ధానం నేనే అన్నాడు. పునరుద్ధానంలో లేవాల్సిన వ్యక్తి ఎట్లా వేస్తాడంట? నమ్మితే మహిమను చూస్తాం అంటాడు, పునరుద్ధాన శక్తితో లేపాలంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చచ్చిపోయిన ఏ కణమైనా సరే నీ శరీరంలో ఉంటే అది యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధాన శక్తిని బట్టి మళ్ళా తిరిగి ఫామ్లోకి రావాలంతే. హల్లెలూయా. చచ్చిపోయిన లోపల ఏ డెడ్ అని పిలబడి ఏ డెడ్ అయినా సరే యేసుక్రీస్తు పునరుద్ధాన శక్తిని బట్టి మళ్ళీ తిరిగి లేవాలంతే. మనం నమ్మితే మహిమని చూస్తాము. పక్షపాతి కాదు దేవుడు. మార్కమ్మకి ఒకటి చెప్పి, మరియమ్మకి ఇంకోటి చెప్పి, లాజరుకి ఇంకోటి చెప్పి, అక్క ఒక్కొక్కరు ఒకటి చెప్పేది పక్షపాతి కాదు దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మ్యాజిక్ ఏంటంటే లేపుతా యేసుతో పాటు మనల్ని కూడా లేపేస్తాడు. ఎవరు? తండ్రి యేసుప్రభుని లేపుతా మనల్ని కూడా లేపి ఆయన్ని ఆడ కూర్చోబెట్టుకున్నాడు. ఆయనతో పాటు మనల్ని కూడా కూర్చోపెట్టాడు. హల్లెలూయా. అంటే లింక్ అంటారు కదా, మన మట్టిలో ఏదో ఉందనుకొని లేపాలని ట్రై చేస్తాం దాన్ని. అదోదా ఒక పాత క్లాత్ అనుకోండి, అదోదా ఎంత పొడుగుందో చీరో ఏందో మనకు తెలీదు. మనకి పైన చిన్న బిట్టు కనిపిస్తుంటుంది. దాన్ని పట్టుకొని లాగుతా మొత్తం వస్తుంది చూసారా? సేమ్ అంతే. యేసుప్రభుని లేపుతుంటే యేసుప్రభు పట్టుకొని అందరూ కూడా ఐదో పాటు లేచేసారు. అదోదా పెద్ద బ్యాచ్ ఒకటి లేచేసింది యేసుప్రభుతో పాటు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పీపుల్ ఆఫ్ గాడ్. పాత నిబంధన అంతలో కూడా, పాత నిబంధన అంతా దేవుని మహిమ అతి పరిశుద్ధ స్థలం వరకే లిమిట్ అయి ఉండేది. దేవుని మహిమ అతి పరిశుద్ధ స్థలం వరకే లిమిట్ అయి ఉండేది అనమాట. యేసుక్రీస్తు ప్రభువారు టప్ అండము, దేవాలయ పడ్డతెర పైన ఉందండి, సర్రని చినగడం, యేసుప్రభు చచ్చిపోవడం, కళ్ళు మూవి తలకాయ వాల్చడము, పెద్ద భూకంపం గలవడం, పైనుంచి కిందకి దేవాలయ పడ్డతెర ఏమంటుంది? అడ్డుతారా? అతి పరిశుద్ధ స్థలంకి ఎవరు అండర్ కాకూడదని అడ్డంగా ఉండేది అడ్డుతారా? అవునా? అది పైనుంచి కిందకి జరిగిపోయిందంటే ఏంది? ఎవ్రీబడి హ్యాస్ యాక్సెస్ టు గ్లోరీ. ఎవ్రీబడి హ్యాస్ బీన్ గివన్ ద యాక్సెస్ అండ్ టు గ్లోరీ. ఎవరైనా అంటారు కావచ్చు. హల్లెలూయా. అందుకే అందరినీ రాజులైన యాజక సమూహంగా చేశాడు. ఇప్పుడు ఏ గోత్రం తెలుసా? ఇప్పుడేమో అన్ని గోత్రాలు మిక్స్. ఇప్పుడు అర్థమైందా? లేవి గోత్రం అందరూ యాజకులు. హల్లెలూయా, హల్లెలూయా. యోధా గోత్రం అందరూ స్తుతించాలా? అర్థమైందా? ఇప్పుడు ఏం లేవు, ఒకటే గోత్రం. యేసుప్రభు బాడీ, ఆయన శరీరం. అర్థమైందా? క్రీస్తు సంఘం, వరుడు వధువు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే సరే, పునరుద్ధాన శక్తి కలిగిన దేవుడు ఆయనంతటా ఆయనే ప్రాణం పెట్టి మళ్ళీ పునరుద్ధాన శక్తితో దేవుడు లేచాడు. అయితే మనకేంది అని అంటే, దీని ద్వారా మనకు కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఏమున్నాయి? బెనిఫిట్స్ ఉన్నాయి. ఆయన పునరుద్ధానం అయి తిరిగి లేస్తే నాకేంది అనేది పాయింట్. అంతేనా కదా? ఆయన పునరుద్ధానం అయి తిరిగి లేచి ఇది చెప్పలేదు అనుకోండి, అర్థం కాదు. ఆ యేసుప్రభు లేచాడు అన్నారు కాదు. ఆయన పునరుద్ధానం అయి తిరిగి లేస్తే మనకేమిటి? హల్లెలూయా. రాసుకుంటాం. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం. అందరూ స్పీక్ హోలీ స్పిరిట్. త్వరగా చూస్తాం. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం. మరి అన్నడును ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. మరి అన్నడును ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. మృంగివేశాడా? మరణాన్ని మృంగేశాడు. మరి అన్నడును ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువులను తొడిచి వేయును. ఎవరెవరి అంటే ఏ పరిస్థితిని బట్టి అయినా, ఏ విషయాన్ని బట్టి వచ్చే ఏ కన్నీళ్ళైనా దేవుడు తుడిచి వేస్తాడు. హల్లెలూయా. ఎందుకు? మరణాన్ని మృంగేశాడు కాబట్టి.
మరణాన్ని మృంగేశాడు కాబట్టి ప్రతి వాని కన్నీటి బాష్ప బిందువులు తుడువబడును. తర్వాత భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. నువ్వు ఏ రీజన్ అయినా చెప్పు, దానివల్ల వచ్చే ఏ కన్నీళ్ళైనా చెప్పు, దేవుడు పునరుద్ధాన శక్తితో లేచిన దాన్ని బట్టి కన్నీళ్ళు క్లియర్గా తీసేసే దేవుడు. హల్లెలూయా. అంటే దుఃఖ దినములో స్టాప్, దుఃఖ దినములో ఫుల్ స్టాప్. ఇది ఎన్ని బట్టి? మరణాన్ని ఆయన మృంగివేసింది దాన్ని బట్టి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ప్రతి ఒక్కరి కన్నీళ్ళు దేవుడు తుడిచేస్తాడు. దేన్ని బట్టి అంటే మరణాన్ని ఆయన మృంగివేస్తున్నాడు పునరుద్ధానాన్ని బట్టి. రెండవది యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయం 25-26 వచనాలు. యోహాను సువార్త 11వ అధ్యాయం. అందుకు యేసు, పునరుద్ధానము జీవము నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. ఏంది పునరుద్ధానం అంటే? మనకేంది? యేసు ప్రభు పునరుద్ధానం చెబితే మనకేంది? చచ్చిపోయినా బ్రతుకుతాం. హల్లెలూయా. ఇది ఒక బెనిఫిట్ అనమాట. మనం చచ్చిపోయినా కూడా లేస్తాం. బ్రతికుంటే కింద వచ్చినాం. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది బెనిఫిట్ అనమాట. మనకేంది? యేసు ప్రభు పునరుద్ధరణ లేస్తే అంటే మనము చనిపోయినను బ్రతుకుతాము. బ్రతికి ఉండి విశ్వాసం ఉంటే వాళ్ళు చచ్చిపోరు. హల్లెలూయా. రెండవ మరణాన్ని దేవుడు మనకు లేకుండా కొట్టివేశాడు. పాతాళం అనే దగ్గరికి మనం ఎంటర్ కావాల్సిన అవసరం లేదు. నరకానికి మనము పోము. ఆ తలుపులు మన పక్షంగా ఎప్పటికీ మూయబడ్డాయి. మనకు అక్కడికి ఎంట్రీ లేదు, యాక్సెస్ లేదు. ఎందుకనంటే మనకు బదులు ఆయన అక్కడికి వెళ్ళి తాళపు చెవులు తీసుకొచ్చి మనం ఎంటర్ కాకుండా వాటిని మూసేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం బాగా చెప్పచ్చు బాయ్ బాయ్ నరకం, బాయ్ సాతాన్, బాయ్ అని మనం ప్రశాంతంగా బాగా చెప్పచ్చు. నవ్వుతూ అట్టహాసంగా వెక్కిరింపుగా చెప్పచ్చు సాతానికి బాయ్ అని. ఎందుకనంటే కంప్లీట్గా దేవుడు అక్కడికి వెళ్లకుండా మనల్ని జీవం వైపు లాగేసుకున్నాడు. హల్లెలూయా. పాతి పెట్టబడిన తర్వాతకి ఎవ్రీ సెల్ ఆఫ్ ద బాడీ డిసింటిగ్రేట్స్. మనలో కలిసిపోద్ది అన్నట్లు, పూర్తిగా కలిసి ఇది కలిసిపోతుంది. మొత్తం కలిసిపోయి మొత్తం కలిసిపోయి ఎముకలు ఒకటే మిగులుతాయి. ఎముకలు కూడా బాగా డిసింటిగ్రేట్ అయిపోయి బాగా పొడిగా అట్లా అయిపోతూ ఉంటాయి అన్నమాట. చూడండి, చాలా సంవత్సరాలు ఇట్లా పాతి పెట్టబడిన తర్వాతకి పునరుద్ధాన జీవమైన వ్యక్తి మళ్ళీ మధ్యాకాశంలోకి వస్తే ఏమవుతుందంటే ఎక్కడెక్కడికి వెళ్ళిపోయి ఎక్కడెక్కడో ఏదేదో అయిపోయిన కణం కూడా మళ్ళీ వచ్చి అతుక్కొని మళ్ళీ అదే నువ్వు మళ్ళీ పైకి లేస్తావు. హల్లెలూయా. అది యానిమేట్గా చూపిస్తే భలే ఉంటుంది. అర్థమైందా? ఎక్కడెక్కడో ఉండిపోయిన ఎక్కడెక్కడో ఏరిపోయిన అంతా వచ్చి మళ్ళీ అతుక్కోవడం, ఇదంతా ఎఫెక్ట్స్ ఆఫ్ రిజరక్షన్, పునరుద్ధానం శక్తి యొక్క పని ఇదంతా. హల్లెలూయా. ఈ రిజరక్షన్ అనేది అయస్కాంతం లాంటిది. దేవుని జీవం తాలూకు అయస్కాంతం మధ్యాకాశంలో రిజరక్షన్ నిలబడుకుంటే మొత్తం లాక్కుంటాడు అన్నట్లు. ఎవరు? ఈ పునరుద్ధాన శక్తి చచ్చిపోయిన స్థితిలో ఉన్నా కూడా శరీరాన్ని మళ్ళీ అతికించి మళ్ళీ సప్పని పైకి లాక్కుంటాడు. అంత డిసింగ్రేటివ్ అయిపోయి మనం మళ్ళీ అన్ని కండరాలు అన్నీ అతుక్కొని మళ్ళీ పూర్తిగా పైకి లేసి మళ్ళీ మధ్యాకాశంలోకి వెళ్ళి దేవుడి దగ్గర నిలబడతాం. హల్లెలూయా. బాంబ్ బ్లాస్ట్లో చచ్చిపోయినా కూడా, ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ చచ్చిపోయి పీస్ అయిపోయి ఎక్కడెక్కడ అయిపోయి తునాతునకలు అయిపోయి బిల్డింగ్ల కింద కూలిపోయి ఎట్టయినా కూడాను దేవుడు మళ్ళా పూర్తిగా బాడీని తయారు చేయించి మళ్ళా పూర్తిగా దేవుడు మహిమపరిచి పునరుద్ధానంలోకి తీసుకెళ్తాడు. హల్లెలూయా. బతుకుండక భూమి మీద ఒక ఏళ్ళు తెగిపోయింది. బర్రెలో ఒక ఏళ్ళు తెగిపోయింది. అట్టే బతికాం, అట్టే చచ్చిపోయాం. మళ్ళీ తిరిగి లేచేటప్పటికి ఆ ఏళ్ళు వచ్చేసి ఉంటుంది. హల్లెలూయా. బతుకున్నప్పుడు షుగర్ వచ్చో ఏదో వచ్చో కాలు తీసేశారు. మిగతా రోజులు కొన్ని రోజులు కాలు లేకుండానే బతికినాం. అర్థమైందా? చచ్చిపోయినాం, పాతి పెట్టారు, అంతా అయిపోయింది. మళ్ళీ పునరుద్ధానం లేపితే ఆ కాలు లేకుండా పుట్టం మళ్ళీ మళ్ళా పోయిన కాలం మళ్ళా పూర్తిగా యథావిధంగా వస్తుంది. అది దేవుడు చేయలేకపోతే దేవుడు శక్తి లోపం అని చెప్పచ్చు, కానీ దేవుడు చేయలేడా? హల్లెలూయా. ఏమేం పాము కొట్టుకున్నా ఏమేమి జరిగినా మళ్ళీ పూర్తి స్థాయిలో అన్నీ నీకు శరీరానికి అమర్చబడి పైకి లేస్తాము. ఎఫెక్ట్ ఆఫ్ రిజరక్షన్. హల్లెలూయా. ఇంకో వాక్యం చూస్తాం.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 17వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయం 17వ వచనం. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే. ఇప్పుడు ఆపోజిట్ చెప్పండి. క్రీస్తు లేపబడిన దాన్ని బట్టి మన విశ్వాసము పనిచేస్తుంది. హల్లెలూయా. ఫెయిత్ ఉందా? ఆర్ యూ బిలీవింగ్ గాడ్ ఫర్ సంథింగ్? పలానా దాని కొరకు నేను దేవుడు ఆ విశ్వాసం పనిచేస్తుంది. హల్లెలూయా. అది 17 వచ్చిన తర్వాత 21 వచ్చిన 21 వచ్చిన. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. మనుషుల ద్వారా మరణం వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందిందరో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడు తన వరుసలోనే బ్రతికింపబడును. ఆయన చచ్చిపోయి తిరిగి లేస్తే మనకేంటి? మనం కూడా లేపబడతాం. హల్లెలూయా. మనం కూడా బ్రతికింపబడతాం. దేన్ని బట్టి? ఆదాము మృతి పోయిన దాన్ని బట్టి అందరూ చచ్చిపోతే, యేసు ప్రభు తిరిగి లేచిన దాన్ని బట్టి అందరూ తిరిగి లేస్తారు. హల్లెలూయా. చచ్చిపోయిన తర్వాత నేను తిరిగి లేస్తాను. దీన్ని బట్టి వచ్చింది ఇదంతా. హల్లెలూయా. యేసు ప్రభు తిరిగి లేచాడు కాబట్టి మనకి గ్యారంటీ ఉంది. హల్లెలూయా. లేదంటే ఏమో దేవుని చిత్తమైతే లేస్తా, లేకపోతే కష్టం. హల్లెలూయా. తర్వాత పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం. మన ప్రభువు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల నుండి యేసు క్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు ఏంటిది? జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. దేన్ని బట్టి? మృతుల నుండి యేసు క్రీస్తు తిరిగి లేచుట వలన. హల్లెలూయా. ఎప్పుడన్నా కూడా అవుతుందా అవదా, ఏమబ్బా ఏమది అనిపిస్తుంది, నాకు అర్థం కావట్లేదు, నాకు సందేహంగా ఉంది, నాకు అగమగోచరంగా ఉంది, నాకు నిరీక్షణ లేదు, నాకు ఆశలు లేవు అనే సందర్భం ఉన్నప్పుడు యేసు ప్రభు చచ్చిపోయి తిరిగి లేచితే దాన్ని బట్టి మనకి ఏమొస్తున్నారంటే జీవముతో కూడిన నిరీక్షణ. చచ్చిపోయి తిరిగి లేచాడు కదా, దీంట్లో కూడా ఏదో దేవుడు చేస్తాడు. ఈ పరిస్థితిలో కూడా దేవుడు సహాయం చేస్తాడు. ఎందుకని? చచ్చిపోయి తిరిగి లేచాడు కాబట్టి. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు. ఏంటిది? నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు. దేవుడు ఏమిస్తున్నాడు? మృతుల్లో నుండి యేసు క్రీస్తు ప్రభువు లేపబడిన దాన్ని బట్టి మనకేమిస్తున్నాడు? నూతన జీవం. హల్లెలూయా. ఇవన్నీ మనకి పునరుద్ధానం ద్వారా వచ్చే బెనిఫిట్స్ అన్నట్లు. హల్లెలూయా. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వల్ల. చూసారా? దేవుడు ప్రభువుని లేపెను, మనలను కూడా తన శక్తి వల్ల లేపెను. హల్లెలూయా. ఆయన లేవాడు కాబట్టి మనల్ని కూడా లేపుతాడు. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రికలోనే 8వ అధ్యాయం 11వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం రాసుకుంటాం. మృతుల నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మీలో అందరూ చెప్పండి, మీలో అంటే నాలో మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా ఏం చేస్తాడు?
మళ్ళీ చెప్తున్నాను. చావునకు లోనైన శరీరమును కూడా మీలో నివసించుచున్న ఆ ఆత్మ ద్వారా. ఏ ఆత్మ? మృతులలో నుండి యేసయ్యను లేపిన అదే పరిశుద్ధ ఆత్మ మన శరీరంలో ఉండే దాన్ని బట్టి మన శరీరాన్ని ఏం చేస్తున్నాడు? జీవింప చేస్తున్నాడు. ప్యాంక్రియాస్ని జీవింప చేస్తాడు, కిడ్నీని జీవింప చేస్తాడు, లివర్ని జీవింప చేస్తాడు, వెంట్రుకలను జీవింప చేస్తాడు, నాలుకను జీవింప చేస్తాడు. నీ శరీరంలో ప్రతి అవయవాన్ని దేవుడు జీవింప చేస్తాడు. అది దేనికి లోనై ఉంది? చావునకు లోనై ఉంది. క్షయత అనే దాంట్లో ఉన్నది. దాన్ని దేవుడు పునరుద్ధాన శక్తి తాలూకు పరిశుద్ధాత్మ లోపల ఉన్నాడు కాబట్టి ఆ శక్తితో మన దేహాన్ని అంతా దేవుడు ఏం చేస్తాడు? పునరుద్ధరిస్తాడు. హల్లెలూయా. అయితే బండి పరిశుద్ధాత్మ దగ్గర సర్వీస్కి పెట్టాలి. ఏం చేయాలి? బండి పరిశుద్ధాత్మ దగ్గర సర్వీస్కి పెట్టాలి. సర్వీస్ పెట్టకుండా బండి తోలుతూ ఉంటే తొందరగా బురుకు వస్తుంది. సర్వీస్ పెట్టాలి. అందుకే సబ్బాతు ఆచరించాలి. శనివారం పొయ్య వెలగకూడదు. హల్లెలూయా. అలాగే అదే 8వ అధ్యాయం 34వ వచనం. శిక్ష విధించు వాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడు ఆయనే. హల్లెలూయా. యేసు ప్రభు చచ్చిపోయి తిరిగి లేస్తే మనకేంటంటే తిరిగి లేచి ఆయన దగ్గర నిలబడుకొని మన పక్షంగా ఏం చేస్తున్నాడు? తెలుగులో విజ్ఞాపన పెట్టారు, ఇంగ్లీష్లో ఏముందనంటే ఇంటర్సెషన్ ఉందన్నమాట. అంటే ఈ ఆచరణ చేస్తా అంట. అర్థమైందా? మనకు అడ్డం వేసే నిలబడ్డాం. ప్లీజ్ వాళ్ళని ఏమనొద్దు, ప్లీజ్ వాళ్ళేం చేయొద్దు, నన్ను చూడు వాళ్ళని చూడదు అని చెప్పేసి మనల్ని కవర్ చేసే తండ్రి దగ్గర ఎవరంటే, అందుకు మేము క్రిస్టియన్స్ మీ విశ్వాసం అని చెప్పుకుంటా కూడా బాగున్నాము. ఎందుకనంటే ఆడ కవర్ చేస్తున్నాడు కాబట్టి. అక్కడ హెడ్ ఆఫీస్లో తండ్రి దగ్గర యేసు ప్రభు మనల్ని కవర్ చేస్తున్నాడు కాబట్టి మనం ఆడే ఆటలన్నీ భూమి మీద సాగుతున్నాయి. హల్లెలూయా. మన కొరకు ఏం చేస్తున్నాడంట? విజ్ఞాపన చేస్తున్నాడు. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రిక 15 చదువుకున్నాం కదా, 17 అయిపోయింది. విశ్వాసం చూసుకున్నాం కదా, విశ్వాసం అయిపోయింది. అట్లాగే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ కార్యంలో మన కొరకు చేసిన దాన్ని బట్టి, మన అతిక్రమములను బట్టి గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి నలుగొట్టబడ్డాడు, మన సమాధానమైన శిక్ష. ఏమో ఐజాక్ అన్న, సమాధానమైన దేవునితో అంటే ఏమని చెప్తాము? ఏం సమాధానం ఏమన్నా దేవుని సమాధానం పడ్డావో దేవునితో అంటే ఏమో ఏసైకే ఎరుక. ఎవరికి ఎరుక? సరే ఏసైని అడతాం. ఏసై ఏం ఐజాక్ అన్నకి దేవుడు సమాధానమేనా అంటే సమాధాన పరిచినాను, డౌట్ పెట్టుకోవద్దు, ఇంకంతా సమాధానమే. నీకు దేవుడు కోపంగా లేడు, నీ మీద సాడ్గా లేడు, నీ మీద దుఃఖంగా లేడు, నీ మీద దేవుడు అలిగి లేడు. మొత్తం అన్నీ అయిపోయినాయి, కంప్లీట్ చేస్తాను, క్లోజ్ చేసినాను. దేవుడు నిన్ను బట్టి ఇప్పుడు బాగా హ్యాపీగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు, నీకు ఏదో చేయాలనుకుంటున్నాడు, అంతే. హల్లెలూయా. హల్లెలూయా. ఏం మక్కలు ఉన్న దేవునితో సమాధానమేనా? యేసయ్య సమాధాన పరిచినాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనల్ని కవర్ చేయడంలో ది బెస్ట్, ది గ్రేటెస్ట్ ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువు. ఎక్కడ అనంటే తండ్రి దగ్గర. సీన్లోకి ఎంటర్ అయిపోతాడు అంటాడు, అంతే పిచ్చక్కులు అయిపోతాడు. ఎవరు? ఓకే. మనమేమో ఇక్కడ జంబాల బడేకి అడుగుతాం, దేవుని ఏదో అడుగుతాం. ఏం అడుగుతాము? నాకు అది కావాలి ప్రభు, ఇది అడుగుతాం. అది ఉందా? ఏం బడేకి పెద్ద అవసరం కూడా ఏమండదు, బడేకి అడుగుతాం. అది ఉందా? ఏసీ దగ్గరికి వెళ్ళి, తండ్రి దగ్గరికి వెళ్ళి ఏంది ప్రేపడి అంటే ఎవరు? యేసయ్య. ఓకే, గ్రాంటెడ్. ఎందుకు? ఆయన అంటే పిచ్చి కాబట్టి, ఆయన అంటే ఇష్టం కాబట్టి. హల్లెలూయా. అందుకు విశ్వాసులుగా, క్రైస్తవులుగా మన ఆటలన్నీ భూమి మీద సాగుతున్నాయి. ఎందుకంటే ఫర్ ఎవర్ క్రైస్ట్ మేకెత్ ఇంటర్సెషన్ ఫర్ అస్ బిఫోర్ గాడ్. హల్లెలూయా. నేనే కానుంటే నిత్యం 2 సార్లు కొట్టు ప్రభు అనంట. నేనే కానుంటే 2 సార్లు తగిలి ప్రభు అనంట. మందిలో కానీ నేనుంటే, జీవనం కానుంటే 10 సార్లు తగిలి ప్రభు అంటాడు. అబ్రహాం కానుంటే ఆయన రిజెక్ట్ చేయి ప్రభు, ఆ పీస్ని రిజెక్ట్ చేయి అంటారు. అన్నట్లు మధ్యలో ఏసీ ఉన్నాడు కాబట్టి దెబ్బ పడనీయకుండా, కీడు రానియకుండా మన పక్షంగా కంప్లీట్గా కవర్ చేస్తూ విజ్ఞాపన చేస్తాడు. ఎవరు? యేసయ్య. హల్లెలూయా. ఆయన ఎవరు? యేసయ్య అనమాట. ఆయన చిన్న మాట చెప్తాను, చెప్పు అంటాడు. విజ్ఞాపన చేయమాట. ఇప్పుడు శంకర్ ఉన్నాడే, ఏ శంకరు? రాజుపాలెం శంకరు. ఆటో శంకర్ అంటే ఎట్లుంటుంది? సరేలే తీసుకోమని చెప్పు. హల్లెలూయా. హల్లెలూయా.
వెన్ క్రైస్ట్ టాక్స్ ఆన్ అవర్ బిహాఫ్, మన పక్షంగా పునరుద్ధాండై తిరిగి లేపబడిన యేసయ్య వెళ్ళి తండ్రి దగ్గర మాట్లాడినప్పుడు తండ్రి నో చెప్పడంతే, నో చెప్పాడంతే. హల్లెలూయా. యేసు ప్రభు మన పక్షంగా వాళ్ళకి శరీరంలో బాగలేదు, నేను దెబ్బలు తిన్నాను కదా, స్వస్థత రావాలి కదా అంటే తండ్రి నో చెప్పలేడు. హల్లెలూయా. మన ఇద్దరం కదా సపరేట్ అయిపోయింది, అందరం జాయిన్ చేసుకోవాలని కదా, వాళ్ళు ఎందుకు అట్లే ఉండాలా, కానీ వాళ్ళు రక్షణ ప్రోగ్రాం జరిగించు, ఓకే గ్రాంటెడ్. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళా అనమాట ఇటు ఒక తండ్రి తిరిగి యేసు మాట్లాడుతూ ఉంటే ఇటువైపు తండ్రి ఒక్క నిమిషం అని చెప్పి తండ్రి నుంచి ఈ పక్కకు తిరిగి వేసి మనకేంటంటే నన్నే మీకు ఇచ్చేస్తే మీకు అన్నీ ఇస్తాడరా నా సహోదరులారా అంటాడు వేసి. అంతేనా కదా? ఒరే నన్నే మీకు మొత్తం సాక్రిఫైస్ చేసి ఇచ్చేసినాడు, ఇంక మీకు ఏమేమి ఇవ్వడు, సమస్తమును అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. రిజరెక్షన్ పవర్, పునరుద్ధాన శక్తి నీ జీవితంలో ఏమైనా చేయగలదు. ఇంకింతే. సచ్చినోడి పెళ్ళికి నో సచ్చినోడు లేస్తాడని చెప్పాలి. ఏం చెప్పాలి? 10 లక్షలు రావాలి సచ్చినోడు, వాళ్ళు కట్నం 10 లక్షలు మాట్లాడుకుని చచ్చిపోయినాడు, 3 లక్షలు అయ్యా కట్నం అన్నారు. నో ఉండు, లేస్తాడని చెప్పాలి. హల్లెలూయా. చచ్చిపోయిన స్థితిలో నుంచి పునరుద్ధానం తిరిగి లేచిన దేవుడు అనగా, అందుకే ఆ యదవ సామెతలు తెగ్గొట్టుకొచ్చినాడు దేవుడు. చచ్చిపోయిన తిరిగి లేపుతాడు దేవుడు. హల్లెలూయా. అందినంత చాలు, వచ్చినంత చాలు, ఈ సిస్టమ్ పోవాలని పునరుద్ధాన శక్తితో సరేలే అయిపోయింది, బాడీ తెచ్చేపో గాబ్రియేలు, నా కొడుకు బాడీ తీసుకురాపో మిఖాయేలు అని పంపించాడా? సీన్లోకి దేవుడే డైరెక్ట్గా దిగాడు. అర్థమైందా? వాళ్ళని పంపించడం కాదు, బట్టలు లిప్పినాడు, చేతికి బట్టలు లిప్పి మొత్తం అంతా పైకి అనుకొని పగరలోకి నుండి పాతంలోకి చేయిబెట్టి పునరుద్ధశక్తి యేసు ప్రభువుని లేపి నిలిచిపెట్టినాడు దేవుడు. హల్లెలూయా. దిస్ ఈజ్ మై పవర్ అని విశ్వానికి దేవుడు చాటి చెప్పాడు అన్నమాట. ఇది నా శక్తి, ఇంకేమైనా డౌట్లు ఉంటే అడగను అన్నాడు దేవుడు, అంతే. అర్థమైందా? నా పవర్ అనేది అంటే, నా శక్తి ఏంటంటే చచ్చిపోయిన వ్యక్తి యేసు ప్రభు అని పైకి లేపి, ఇది నా శక్తి, ఇంకేమైనా డౌట్లు ఉంటే అడగను అన్నాడు దేవుడు. హల్లెలూయా. అప్పుల ఊరిలో కూగిపోయినాను ప్రభువా. దేంట్లో? అప్పుల ఊబిలో, పాతాళంలోనే కూరుకోబో అంటే లేపినాడు. అప్పుల ఊబి పెద్ద లెక్కన దేవునికి, కాళ్ళు కూడా కదల్చబలే దేవుడు. హల్లెలూయా. ప్రభువా అప్పుల ఊబిలో కూలుకొని పోన్నాను ప్రభువా. అదొకదా? మళ్ళీ పురుగు, మట్టి, దుమ్ము, ధూళి అది ఏమి వస్తాయి. నో, రిజరెక్షన్ పవర్ ఈజ్ దేర్ ఫర్ యూ. రిజరెక్షన్ పవర్ ఈజ్ వర్కింగ్ ఫర్ యూ. పునరుద్ధాన శక్తి మన కొరకు పనిచేస్తూ ఉంది. హల్లెలూయా. డెడ్ స్టాప్ అయిపోయిన పరిస్థితుల్ని దేవుడు ఫుల్ లైఫ్లోకి తీసుకొని వస్తాడు దేవుడు. హల్లెలూయా. క్లోజ్ అయిపోయిన చాప్టర్ని, క్లోజ్ అయిపోయిన సమాధుల్ని, క్లోజ్ అయిపోయిన రాయల్ని మళ్ళీ దేవుడు ఓపెన్ చేస్తాడు. మీ పక్కన చెప్పండి, రీఓపెన్ అని చెప్పండి. రీఓపెన్ దేని బట్టి? రిజరెక్షన్ పవర్ని బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. రీఓపెన్ చేసే దేవుడు, పునరుద్ధాన శక్తి పని చేస్తూ ఉంది. హల్లెలూయా. పునరుద్ధాన శక్తి సద్వినియోగం చేసుకుంటాం. అంతే నమ్ముతున్నాను ప్రభు, అందరూ చెప్తాం నమ్ముతున్నాను యేసయ్య, మీ పునరుద్ధాన శక్తి నా కొరకు పనిచేస్తుందని నమ్ముతున్నాను, విశ్వాసంతో నమ్ముతున్నాను. హల్లెలూయా. పునరుద్ధాన శక్తిని బట్టి నూతన కార్యాలు దేవుడు మన జీవితంలో చేయబోతున్నాడు. కొత్త అధ్యాయం స్టార్ట్ కాబోతుంది, కొత్త చాప్టర్ మన జీవితంలో స్టార్ట్ కాబోతున్నదే. ఎస్, ఎ న్యూ చాప్టర్ ఈస్ బిగినింగ్ ఇన్ అవర్ లైఫ్స్ బై ద రిజరెక్షన్ పవర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. విశ్వాసంతో యేసుక్రీస్తు వారి శరీర రక్తాల పాలు పంచుకుంటాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. మనం తగ్గించుకుంటాం, తల వంచి కళ్ళు మూసుకుంటాం, మోకరిస్తాం. ప్రభు శరీరంలో రక్తంలో పాలు పంచుకుంటాం, ఆయన దగ్గరికి వస్తాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. శిలువ కార్యం ధ్యానిస్తాం. పునరుద్ధానంతో దేవుడు తిరిగి లేచిన దాన్ని ధ్యానిస్తాం. చనిపోయిన వాడిని దేవుడు లేపిన దాన్ని ధ్యానిస్తాం.